ఉషా వేమూరి గారు నమస్కారం. నమస్తే మా శిరీష. స్టూడియోకి మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఎవరు ఎన్ని రోజులు చేసుకుంటే అంత సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఎన్ని పండగలు ఉన్నా మనకి ఉషా వేమూరి గారు సంక్రాంతికి ఉండే శోభ వేరు. అసలు భోగి మంటల నుంచి భోగి పళ్ళు కావచ్చు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, అసలు అందరూ కలిసి కలెక్టివ్గా పండగ చేసుకోవడం, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రాధాన్యతలు. ఇంకా ఒక్కొక్కటిగా చాలా సందేహాలు కూడా ఉంటాయి చాలామందికి ఈ పండగ మీద. సో ఈ సందేహాలని మీరు నివృత్తి చేయాలి. విన్నంత కన్నంత తెలిసినంత ముచ్చటించుకుందాం. అయితే మొట్టమొదటిగా భోగి మంటలతో మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే భోగి మంటల గురించి శాస్త్రాల్లో చెప్పబడిందంటారా? శాస్త్రీయ ప్రాధాన్యత కలిగిందా లేక ప్రాంతీయ ప్రాధాన్యతతో భోగి మంటలు వేయడం మనం ఆరంభించామా? ఇది మనకి కాలానుగుణంగా వచ్చే మార్పులతో చేసుకునే పండగలే మనం అన్నీ కూడా. ఏ పండగ చేసుకున్నా సనాతన ధర్మం హిందూ శాస్త్రం ప్రకారము కాలంలో వచ్చే మార్పుల దృష్ట్యా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మన ఉత్తరాయణము పుణ్యకాలం వస్తోంది, దక్షిణాయనం వెళ్ళిపోతోంది భోగి నుంచి. కాబట్టి మకర సంక్రమణం మొన్నాటి నుంచి మొదలవుతుంది. కాబట్టి మనకి రోజులు పెద్దవడం, రాత్రిళ్ళు చిన్నవడం, చలి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉండడం, ఇవన్నీ మార్పులు. అయితే బద్ధకంగా ఉండి చలిగా ఉండి అలా పడుకుందాంలే అనిపించే నేచర్ నుంచి పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త సంవత్సరంగా దీన్ని భావిస్తారు. అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సంక్రాంతిని కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఎందుకంటే రైతులందరికీ కూడా పొలం నుంచి పంటలు బాగా వస్తాయి, ధాన్యం అంతా రాసులు నిండి ఉంటాయి, ఇంట్లో డబ్బు గలగల్లాడుతూ ఉంటుంది, అంతా చక్కగా సస్యశ్యామలంగా ఇంట్లో అంతా డబ్బులు దేనికి ఖర్చు పెట్టుకోవాలన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే పాత ఆలోచనల్ని, పాత పుస్తకాలని, పాత వస్తువుల్ని, పాత బట్టల్ని ఇవన్నీ కూడా త్యజించి కొత్త వస్తువులతో కొత్త సంవత్సరం మొదలు పెట్టాలి అనేది దీని వెనక అసలు. అలాగే చలిగా కూడా ఉంటుంది కాబట్టి ఆ బద్ధకం వదిలించుకుని పొద్దున్నే ఇంట్లో పనికిరాని చెక్క వస్తువులు, ప్లాస్టిక్లో అవన్నీ వేయడం అనేది ఇవాళ రేపు తెలియక చేస్తున్న వేడుక. కానీ అవునండి, ఇప్పుడు ఎవరిని చూసినా కూడా ఏ వస్తువు పనికిరాదో అది వేసేస్తున్నారు. అలా కాదు మామూలుగా చెప్పింది. ఇది ఎన్నో రోజుల నుంచి, అంటే ఎప్పటి నుంచి అంటే కరెక్ట్గా మనం చరిత్ర చూసుకుంటే మనకు అంత జ్ఞాపకం లేదు ఇమ్మీడియట్గా, కానీ చాలా చాలా యుగాల నుంచి నడుస్తోంది ఇది. శాస్త్ర ప్రకారం వస్తున్నది. మనం పురాణాలు చదువుతున్నప్పుడు కూడా ప్రస్తావన వచ్చినప్పుడు భోగి మంటలు ఇలాంటివన్నీ, భోగి పళ్ళు ఇవన్నీ చదువుతూ ఉంటాం. అంటే ఎన్నో యుగాల నుంచి మనకు వస్తుంది, ఈ మధ్య వచ్చింది కాదు. కాలానుగుణంగా అంటే సూర్యుడు ఉదయించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ఉత్తరాయణం మొదలవడం ఎన్ని యుగాల నుంచి మొదలైంది? సూర్యుడు ఉన్నప్పటి నుంచి మొదలైంది కదా. అప్పటి నుంచి వస్తున్న మార్పుల దృష్ట్యా ఇంట్లో ఉన్నవన్నీ పాత వస్తువులన్నీ తీసి, అంటే అగ్ని ఇవాళ నుంచి సూర్యారాధన అవన్నీ కూడా అనుకుంటాం కాబట్టి అగ్ని దేవుణ్ణి ప్రార్థించడం, పొద్దున్నే ఆ చలి కాచుకోవడానికి వెచ్చగా కూడా పనికిరాని వస్తువుల్ని, అంటే చెక్క వస్తువులు, పాత కుర్చీలు, విరిగిపోయిన బల్లలు, ముక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ పనికిరానివన్నీ వేసి ఎక్కడ పెడతారు? ఇంటి బయట ఎక్కడైతే ముగ్గేస్తారో ఆ ముగ్గు వేసే ప్రదేశంలో ఈ చలిమంట వేస్తారు, భోగి మంట వేసి ఇంట్లో అందరూ కూడా చుట్టూ చేరి దాన్ని ఆ చలి కాచుకోవడము, కొంచెంసేపు ఆనందించడము. పనికిరానివన్నీ ఇవాళతో మన పాతవన్నీ వెళ్ళిపోయి ఇవాళ నుంచి చాలా బాగుంటుందని ఒక ఆశావక దృక్పథంతో పండగ చేసుకోవడానికి వీలుగా అని. దాని ముందర మనకి ఇదంతా అయ్యాక నెక్స్ట్ ఇంకా ఆడవాళ్ళ పని మొదలవుతుంది. ఆ మంటలకి ఇదైనా చెత్త అంతా క్లియర్ చేసుకోవడము, కళ్ళాపి జల్లుకోవడం, ముగ్గేసుకోవడం. నిజంగా మీరు చెప్పినట్టు చాలా చలి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అంతకు ముందు ఒక ఎత్తు అయితే భోగి రోజు ఎందుకో ఆ మంటలు ఉన్నా కూడా చాలా చలిగా ఉంటుంది. అవును అంటారు కదా. మామూలుగా చలి కూడా సంక్రాంతి టైంకి చేతులు చంకల్లో పెట్టుకునేంత చలి ఉంటుందని, శివరాత్రి వచ్చేసరికి శివశివ అని అసలు చలి ఏమీ లేకుండా మాయమైపోతుందని అంటారు. ఈ 2 నెలలు 3 నెలలు ఇంకా వసంతకాలం వచ్చే టైం మొదలవబోతోంది కాబట్టి పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి మనకి చివరి పండగ సంవత్సరంలో. ఇంకా కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మనకి వసంత ఋతువు కూడా మొదలవుతుంది, కొత్త చిగుళ్ళు, మళ్ళీ అదంతా వేరే శోభ. ఈ సంక్రాంతి శోభ పొలాలకి సంబంధించి, రైతులకి సంబంధించి ఇంటికంతా పంట రావడం, ధనాగారం ధాన్యాగారం అన్నీ నిండుగా ఉండడం, పశువులు అన్నీ కూడా సంతోషంగా ఉండడం, దాన్ని సత్కరించుకోవడం, అలాంటి మన ట్రెడిషన్ సంస్కృతి సంప్రదాయాలకి సంబంధించి సెలబ్రేషన్ ఇది, రైతుల పండుగల. ఇక్కడ ఉషా గారి ఇంకొక విషయం, ఆవు పిడికలు వేయాలి అంటారు కదా. అంటే ఆవు పేడకి ఉన్న ప్రాధాన్యత మనకు తెలుసు. అలాగే కృష్ణతత్వం ఎక్కువగా కనపడుతుంటుంది ఈ పండుగలో మనం చూసినట్టయితే. ఎందుకని ఆవు పిడికలు వేయాలి? ఒక మాలగా కూడా కట్టి వేస్తుంటారు.
కారణం ఏంటి? మాల అంటే దేనికి వేస్తారంటారు? భోగి మంటల్లో ఒక మాలగా పేర్చి వేస్తూ ఉంటారు ఆవు పిడికలన్నిటిని ఒక హారంలాగా. అవును, అవును. ఇది ఆవుకి సంబంధించింది ఏదైనా కూడా మనము ఆవుని చాలా మనం చెప్పుకున్నాం 5 మాతలు ఉన్నారు ప్రతి వాళ్ళకి అని. గోమాత, భూమాత, మన దేహమాత, దేశమాత, తర్వాత వేదమాత, 5 మాతలు. అందులో గోమాతకి ఇన్ని జంతువులు ఉంటే గోమాతకే కదా అంత విశిష్టత ఇచ్చింది. ఆవుకి మనం ఇచ్చినంత ప్రాముఖ్యత వేరే ఏ జంతువుకి ఇవ్వము. ఎందుకంటే దాంట్లో వచ్చే చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. అందులోంచి వచ్చిన ఏ వస్తువు అయినా దాని నుంచి మనం తీసుకుంటున్నాం, పాలు అవ్వచ్చు, తర్వాత దాని పిడకలు పేడ అవ్వచ్చు, తర్వాత దాని యూరిన్, గోమూత్రం, అది స్ట్రేంజ్లీ ఏంటంటే డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు. మామూలు డాక్టర్స్ ఆయుర్వేదంలో దాన్ని క్యాన్సర్ లాంటి చాలా రోగాలకి దాన్ని వాడడము. నేను మొన్న మధ్య ఏదో ఎన్జిఓకి కూడా కాల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా. పేషెంట్లో కొంతమందికి 60 లీటర్ల గోమూత్రం కావాలని అడిగారు. మాకు తెలిసిన ఒక ఎన్జిఓ వాళ్ళు గోశాల రన్ చేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడి అది కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే దాని ప్రాధాన్యత ఎంత ఉందో గ్రహించండి. ఎవ్రీడే వాడడానికి వాళ్ళకి గోమూత్రం కావాలట, మందు వాడడానికి అని. అలాగా అందులో కూడా అంత విశిష్టత ఉంది. అలాగే ఆవు పేడలో వచ్చేది కూడా ఏంటంటే ఆ పేడని పిడకగా చేసి ముందు గొబ్బెళ్ళు పెడతారు. గొబ్బెమ్మలు తయారు చేసి పువ్వు పెట్టి ఆ ముగ్గులో అది పెట్టడం అనేది, అది ఎండిపోయిన తర్వాత దాన్నంతా పిడకల్లాగా చేసి ఎండిపోయిన తర్వాత ఆ పిడకల్ని మనకి ఫ్యూయల్గా అది వరకు వాడుకునేటప్పుడు దాని మీద వంట చేసుకోవడం ఇలాంటి వాటికి వాడుకునేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేది మాఘమాసం. సూర్యారాధనకి మాఘమాసం కూడా చాలా విశిష్టమైన రోజు. ఆ మాఘమాసంలో ఆదివారాలు మాఘ శుద్ధ సప్తమి, రథ సప్తమిగా మనం చేస్తాం. ఆ సూర్యుడికి రథసప్తమి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కూడా ఈ పిడకలు ఏదైతే మనం గొబ్బెమ్మలు చేసి ఎండపెట్టిన పిడకలు ఉన్నాయో దాన్ని ఫ్యూయల్గా చేసి దాని మీద ఆవు పాలు కాచి పొంగల్ చేస్తారు. అది పరవాణం, అది ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేము, అద్భుతంగా. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తారు, అందులో వేసేటప్పుడు మనం డీజిల్, పెట్రోల్ లాంటివి వేసి ఫైర్ వెలిగించడం అనేది చెయ్యం ఈ భోగి మంటకి కదా. కర్పూరంతో ఈ నూనె ఏదైనా వాడి కర్పూరం అది వేసి ఫైర్ అగిపులతో వెలిగించారు. అప్పుడు దీన్ని పిడకలతో కూడా చేసి మాలలాగా చేసి వేస్తే ప్యూరిఫై అవుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ దీనికి సంబంధించింది కూడా నేను చదివాను, సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్. అది అసలు చాలా ఆక్సిజన్ ఎంత తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని చాలా అంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది. ఆవు పిడకల్లో ఉండే మహత్యం అంత గొప్పది. ముగ్గులో కూడా అది పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదని, పిడకలు ఇది మన గొబ్బెమ్మలు పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాదని, క్రిమికీటకాదులు అవన్నీ కూడా లోపలికి రాకుండా కాపాడుతుందని సైంటిఫిక్గా రీజనింగ్ ఉంది దానికి. కళాపు చల్లటం కూడా అదే కదండి. కరెక్ట్. అంటే ఈ మధ్య అందరూ మర్చిపోయారు. అంటే మన గట్టులు కదా ఇక్కడ సిటీల్లో అంతా కూడా గచ్చు మీద మనకి అంత ఇదిగా చేయలేము అవి. కాబట్టి బయట చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మనం ఇవన్నీ వేడుకలు చూడాలంటే ఆంధ్ర వెళ్ళాలి. అవునండి, ఇది ముఖ్యంగా సంక్రాంతి అంటే పల్లె పండుగ. అందుకని చాలా మంది అందరూ కూడా అయిపోతుంది. హైదరాబాద్ చూస్తే చాలా ఒక భాగ్యనగరం, ఒక రకంగా చెప్పాలంటే అభాగ్యనగరం లాగా కనిపిస్తుంది ఆ టైంలో. పండగ వాతావరణం అంతా సూర్యాపేట నుంచి మొదలై మనం వెళ్తుంటే కారులు కూడా అసలు అక్కడి నుంచి అలంకరణలు, ముగ్గులు, తర్వాత ఒక వారం ముందు నుంచి మొదలవుతాయి. అన్ని రకాల శోభ కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు భోగి మంటలకి ఇంకొక డౌట్ ఉంది చాలా మందిలో, అసలు స్నానం చేసి భోగి మంటలు వేయాలా, లేకపోతే కొంతమంది నిద్ర లేచి అట్లాగే వెళ్ళిపోతుంటారు. జనరల్గా చాలా మంది చేసేది అదే. అసలు ఎట్లా ఉంటారు సాంప్రదాయం ప్రకారం? స్నానం చేయాలి అనేది అయితే నియమం ఏం లేదండి. ఎందుకంటే పొద్దున్న లేవగానే మనం భోగి మంటలు వేసుకుని తర్వాత మంగళ స్నానాలు చేయడానికి మనం నువ్వుల నూనె రాసుకోవడం అదంతా ప్రొసీజర్ ఉంది. భోగి రోజు మనం తలస్నానం చేస్తాం. నువ్వుల నూనె ఒంటికి పట్టించుకుని, తలకు కూడా నువ్వుల నూనె పట్టించుకుని చాలా తీరిగ్గా చక్కగా పీడ పోయేటట్టుగా నువ్వుల నూనెతో పాటు మనకున్న ఏదైతే పాత ఇవన్నీ ఉన్నాయో అదంతా పోయేటట్టు చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవడం విధి. మరి భోగి మంటలు పెట్టుకునే ముందర స్నానం చేయడం అనేది అంత కుదిరే పని కాదు. ఈ పీడంతా ఆ భోగి మంటల్లో కూడా పోగొట్టుకుని తర్వాత స్నానం చేస్తాం. కాకపోతే ఒక పద్ధతి ఉంది. ఈ ధనుర్మాసం 30 రోజులు దీక్షగా చేసేవాళ్ళు ఉంటారు కదా. ఈ గోదా రంగనాయకుల ఇది చేయడం, ప్రతిరోజు పాసురం చదువుకోవడం, 30 రోజులు ఏ రోజు పాసురం ఆ రోజు చదువుకోవడం, పొద్దున్నే విష్ణుమూర్తి భగవంతుడికి, రంగనాథుడికి గోదాదేవి సమర్పించినట్టుగా తెల్లవారుజామునే స్నానం చేసి పూజ చేసుకుని కైంకర్యాలు, నైవేద్యాలన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. సూర్యోదయం లోపల అవన్నీ అయిపోవాలి. వాళ్ళు మటుకు స్నానం చేసి వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. మిగిలిన వాళ్ళకి నియమం లేదు. వాళ్ళ స్నానాలు అప్పటికే అయిపోతాయి కదా పొద్దున.
మిగిలిన వాళ్ళందరూ మటుకు ఈ భోగి మంట వేసుకున్నాక అప్పుడు స్నానాలు, నూనె అది రాసుకుని, పెద్దవాళ్ళు ఉంటే కనుక ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలే అంటారు కదా, ఢిల్లీకి రాజైనా కూడా తల్లికి కొడుకే అని. అట్లాగా ఇంట్లో ఉన్న పిల్లలందరినీ వరుసగా కూర్చోపెట్టి చక్కగా ఆశీర్వచనం ఇస్తూ తలకి నూనె పెట్టి వాళ్ళు చక్కగా అందరినీ వరుసగా, ఎందుకంటే పండగకి యూజువల్గా ఇంట్లో పిల్లలందరూ వస్తారు, వచ్చిన వాళ్ళందరినీ వరుసగా కూర్చోపెట్టి తల్లి వేడుక చేసి ఆనందించడం, మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా వేడుకలో ఒక భాగం. ఎందుకంటే ఇది పెద్దల పండగ, సంక్రాంతి కూడా మనం పెద్దల పండగగా చేసుకుంటాం. అలా చెప్పుకుంటున్నప్పుడు మనకి తల్లిదండ్రుల్ని మించి మన వెల్ఫేర్ కోరే వాళ్ళు ఎవరున్నారు? అసలు వాళ్ళంత ఆశీర్వచకంగా తల మీద ఆ నూనె పెట్టడము, ఆశీర్వదించడం, ఎర్రనీళ్ళు దిష్టి తీయడము, ఇవన్నీ చేస్తున్నారంటే చిన్నపిల్లలకైతే మనం గబుక్కున దిష్టి అని తీస్తామని మనం అనుకుంటాం. కానీ ప్రతి సమాజంలో మనం ఇంతమందితో తిరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళతో మన ప్రమేయం లేకుండానే మనకు ఉంటూ ఉంటుంది కదా. ఓర్వలేనితనం అవ్వచ్చు, కంపారిజన్లు అవ్వచ్చు, ఏదైనా రకంగా ఉండొచ్చు. అప్పుడు ఏంటి, ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకోవాలి? సెల్ఫ్ ఎవరికి వాళ్ళైనా తీసుకోవాలి, వాళ్ళకి అది తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వెల్ఫేర్ కోరేవాళ్ళు వాళ్ళైనా తీయాలి. ఇలా పీరియాడికల్గా మధ్య మధ్యలో మనం ఇలాంటి దిష్టి తీసే కార్యక్రమాలు, ఈ తలకి నూనె పెట్టడం, ఎర్రనీళ్ళు తీయడం, ఆశీర్వచనంగా అక్షింతలు తల మీద వేయడం, ఇది కూడా పండగ వేడుకలో ఒక భాగం. ఓకే, ఇలా దైనందిన జీవితం ఇలా మొదలవుతుంది. ఆ భోగి రోజు ఒక భోగి మంటలు, ఆ తర్వాత మీరు చెప్పినట్టు తలస్నానాలు, దిష్టి తీయటం, ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఎట్లాంటి సాంప్రదాయాలు, నియమాలు పాటించాలంటారు? ఏ భగవంతుడిని ఆరాధించాలి? ఎటువంటి నైవేద్యాలు చేయాలంటారు? భోగి నుంచి మనకి కొన్ని ప్రదేశాల్లో 4 రోజులు, కొన్నిట్లో 3 రోజులు, ముఖ్యంగా 3 రోజులు పండగ సంక్రాంతి. భోగి నుంచి మొదలవుతుంది. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకునే ఆచారం ఉన్న వాళ్ళైతే భోగి రోజు నుంచి మొదలుపెట్టి 3 రోజులు పెట్టుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు. అంటే అది కూడా భగవంతుడు ఆరాధన లాగానే చేస్తాం మనం, బొమ్మలు పెట్టుకోవడం కూడా. ఇంకా ఏ దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు ఇది ముఖ్యంగా సూర్య ఆరాధన, విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన. అందుకని శివకేశవులకు కూడా ఆరాధన మాసం ఇది అని చెప్తారు. ఎలా అయితే కార్తీక మాసంలో మనం కార్తీక దామోదరుడు ఇద్దరిని పూజించుకుంటామో, అలాగే శివుడికి కూడా చాలా విశిష్టమైన నెల. నేను చాలామంది దగ్గర చూశాను, శివుడికి ఈ నెలలో వాళ్ళు నేతితో అభిషేకం చేసుకుంటారు శివలింగానికి. అష్టైశ్వర్యాలు ఇస్తాయి, ఆనందం ఇస్తాడు శివుడు, చాలా తేలికగా ప్రసన్నం అవుతారు అని. సో సంక్రాంతి రోజు శివుడికి నెయ్యితో అభిషేకం చేసే అలవాటు ఉంటుంది చాలామందికి. కళలకు కూడా ఆయన్ని ప్రార్థిస్తే అన్ని కళలు కూడా బాగా వస్తాయి కాబట్టి చక్కటి గొంతు, పాట, వేదం ఏది రావాలన్నా కూడా శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేసిన వాళ్ళకి చక్కటి స్వరం వస్తుందని, సంగీత జ్ఞానం వస్తుందని చెప్తారు. తేనెతో అభిషేకం చేసిన ఇలా రకరకాలు. అలా శివుడికి నెయ్యితో అభిషేకం చేసుకునే అలవాటు ఉంటుంది. విష్ణుమూర్తిని ముఖ్యంగా ప్రార్థిస్తారు. తర్వాత సూర్యారాధన బాగా మొదలవుతుంది మనకి ఈ రోజు నుంచి. ఉత్తరాయణం వస్తుంది కాబట్టి భోగి నుంచి. భోగి రోజు చేసుకునే పిండి వంటలు అని అంటే సంక్రాంతికి అయితే మనకి పొంగలని ఇలా చెప్పుకుంటాం. తీపి పదార్థాలు, నువ్వులు, బెల్లము ఇలాంటివి బాగా ఎక్కువ వాడతారు ఈ సంక్రాంతికి వాడే పిండి వంటలు. అవును, ఆరోగ్యపరంగా కూడా అవి మంచివని. చాలా మంచిది అది నువ్వులు, బెల్లం అంటే మనకు తెలుసు. ఇప్పుడు సైంటిఫిక్గా చూసుకున్నా కూడా మనకి జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా అందులో హెల్త్కి కావాల్సిన అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి నువ్వుల్లో. సో ఆ నల్ల నువ్వుల నూనెనేమో ఒంటికి రాసుకోవడం, తలకి రాసుకోవడమును, తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలని వంటకాల్లో, పిండి వంటల్లో, వీటిల్లో వాడడం అనేది. దాని వెనక ఆరోగ్య రహస్యం ఏంటంటే, మనం చలి ఇన్ని రోజుల నుంచి చలికి బాగా ఇదే ఉన్నాం, లోపల వాటర్ రిటెన్షన్, శ్లేష్మము, ఇవన్నీ జలుబు టెండెన్సీలు ఉంటాయి అందరికీ. దగ్గు, జలుబు, కొంచెం ఆయాసంగా ఉండడం ఇలాంటివి. అది ఇప్పుడు ఆ సూర్యుడు ఎప్పుడైతే ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చి ఇప్పుడు కొంచెం డేస్ లాంగర్ అయ్యి బాగా బ్రైట్గా ఉంటాయో, ఇప్పుడు గనక మనం ఆ నువ్వులు లోపల ఉన్న ఇదంతా పోవడానికి నువ్వులు గనక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. హీట్ జనరేట్ చేస్తుంది. అలాగే బెల్లం కూడా షుగర్ బదులు మనం ఎప్పుడు బెల్లమే మంచిదని నమ్ముతాం కాబట్టి అయాన్ కంటెంట్ బాగా ఉంటుంది. ఆ బెల్లము, నువ్వులు కలిపిన ఉండలు, సున్నుండలు, తర్వాత పాయసం ఇట్లాంటివి మనకి ఏదున్నా కూడా పండక్కి చేసుకునేవన్నీ కూడా, ఇంకా స్వీట్స్ అది మన ఇష్టం. భోగి రోజు చేసుకునేవి ఇవి పిండి వంటలు. ఖచ్చితంగా నువ్వుల్ని మాత్రం తప్పనిసరిగా 3 రోజులు ఏదో ఒక దీనిలాగా నువ్వుల్ని బాగా వాడతారు భోగి. అలాగే ఇకపోతే సాయంత్రం జరిగే కార్యక్రమం భోగి పళ్ళు.
భోగి పళ్ళకి అసలు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పక్కర్లేదు. అదొక వేడుక. చిన్న పిల్లల్ని కూర్చోపెట్టి భోగి పళ్ళు పోయటం, అందరూ తాంబూలాలకి రావటం, ఆ దృష్టి దోషాలు తొలగిపోతాయని ఎంతో సంతోషంగా తల్లిదండ్రులు చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తుంటాము. అసలు ఎప్పటి నుంచి మొదలైందండి ఈ భోగి సంబరం అనేది? అవును, ఇది కూడా చాలా ఇప్పుడు మనకి ప్రస్తావన రామాయణ మహాభారతాలు ఇవన్నీ చదివినప్పుడు కృష్ణుడు చిన్నప్పుడు యశోద పోసేదని ఇవన్నీ మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ కూడా కృష్ణతత్వమే కనబడుతుంది. కృష్ణతత్వమే కదా. సో కృష్ణుడిని అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు లేని వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం భోగి పండక్కి కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తారు. ఈ సాంప్రదాయం కూడా ఉంది. నేను చూశాను, మాకు తెలిసిన వాళ్ళలోనే. ఇవాళ ఆవిడ లేరు, పెద్ద ఆవిడ అయిపోయారు, ఆవిడ కాలం చేశారు. ఆవిడ మా కిట్టాయికి భోగి పళ్ళు అని కార్డులు కూడా వేయించి అందరినీ ఇన్వైట్ చేసేవాళ్ళు. ఇన్వైట్ చేసి వాళ్ళు ఒక్కరే కాదు, ఆవిడ కృష్ణుడి బొమ్మ పెట్టి చక్కగా ఉయ్యాల అదంతా కూడా పెట్టి కృష్ణుడి భోగిపళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా భోగిపళ్ళు పోసి భజనలు పాటలు అవన్నీ కూడా పాడుకుని వేడుక చేసుకుని తాంబూలాలు ఇచ్చి పంపించేవారు. అట్లా చేసేవారు ఆవిడ ప్రతి సంవత్సరం అనమాట. కృష్ణ భక్త మండలి అని ఒకటి పెట్టుకుని దాని ద్వారా అనమాట. అలా కృష్ణుడి కాలం చిన్నప్పటి నుంచి కూడా ఉంది. పిల్లలకి ఏంటంటే చిన్నపిల్లలకి ఈ పీడ ఏదైతే ఉందో ఇది పీడ పోయే పండగ అని చెప్తారు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న పీడంతా కూడా ఈ సంక్రాంతితో వదిలిపోతుంది అని. అంటే మనం ఖగోళ శాస్త్రం ప్రకారం చూసినా కూడా సూర్యుడు డల్గా ఉన్న కాలం వెళ్ళిపోయి ఉత్తరాయణంలోకి వస్తోంది. ఇప్పుడు దక్షిణాయనం వెళ్ళిపోయి ఈ ఆయనాలన్నీ చెప్పుకోవాలి అని అంటే భగవంతుడి దృష్టిలో ఒకరోజు మనకి ఒక సంవత్సరంది భగవంతుడికి ఒక రోజు కదా. ఒకరోజు ఆ కాల ప్రమాణం ప్రకారం అది చూసుకుంటే ఒకరోజు అన్నప్పుడు పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం. సో ఎవరైనా ఏదైనా పని చేయాలన్నా శక్తి కావాలన్నా కూడా ఏది ప్రిఫర్ చేస్తాం? ఉత్తరాయణం ప్రిఫర్ చేస్తాం. దానికి అంత విశిష్టత ఉంది. రాత్రి మనం తమో గుణం కలిగింది, నిద్రపోయే టైం, రెస్ట్ తీసుకునే టైం. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలన్నా కొత్త పనులు మొదలు పెట్టాలన్నా ఉత్తరాయణంలోనే మొదలు పెడతారు. అలాగే మనకి పురాణ కథలు కూడా చాలా చెప్తాయి ఉత్తరాయణం గురించి గొప్ప చెప్పుకోవాలి. ఎందుకంత విశిష్టత అంటే ఇచ్ఛామరణం ఉన్న భీష్ముడు కూడా అంపశయ్య మీద అన్ని రోజులు పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే దేహాన్ని త్యాగం చేశారు. అంత విశిష్టత. మోక్షం ఇస్తుంది అది ఈ టైంలో పోయిన వాళ్ళకి అని నమ్ముతారు. సద్గతులు కలుగుతాయి, సద్గతి కలుగుతుంది అని. అందుకని ఆ ఉత్తరాయణంలో వచ్చేది భోగి రోజు మనకి భోగి పళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కృష్ణుడికి అలా పోసే ఇది ఉందంటే ఎప్పటి నుంచో వస్తుందని అర్థం కదా. త్రేతాయుగం, అంతకుముందు ద్వాపరయుగం, త్రేతాయుగంలో కూడా ఉండాలి. మనం రామాయణం డీటెయిల్గా చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే రాముడికి చిన్నప్పుడు లక్ష్మణ భరత శత్రుఘ్నులకి చెయ్యని వేడుక లేదు. కౌసల్య వీళ్ళందరూ కూడా లేక కలిగిన సంతానం వాళ్ళకి ఊరికూరికే దిష్టిలు తీస్తూ ఉండడం, వాళ్ళకి ఊరికూరికనే ఏది మేలో వచ్చడం, తాయెత్తులు కడుతూ ఉండడం ఇలాంటివి. ఇక కృష్ణుడి టైంలో ద్వాపరయుగంలో అయితే చెప్పక్కర్లేదు. ఇంతమంది రాక్షసులు, ఇంతమంది చాలా ముద్దుగా ఉన్నాడు అని తను చేసే లీలలన్నీ చూసి ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు తల్లిగా ఆవిడ చాలా అయ్యో దీనివల్ల నా పిల్లవాడికి ఏంటో ఒక రక్ష కట్టడం, ఒక దిష్టి తీయడం యశోద చాలా తాపత్రయపడేది. ఎందుకంటే అబ్బో ఇంత చిన్న పిల్లవాడికి ఇంతంత ఇదేంటి పీడ, ఏదో కళ్ళు బాలేవు, ఎవరివో పడుతున్నాయి, ఏదో కొంచెం ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని నేను తొలగించాలి తల్లిగా అని చెప్పి తన చేతనైనవన్నీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. ఈ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకు ఉన్న పీడ పోతుంది అంటారు. అసలు నిజంగా దిష్టి అనేది ఉంటుందంటారు? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకైనా కూడా విడిగా అది కనిపించదు. కానీ ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి కొంతమంది దగ్గరికి మీరు వెళ్ళండి, మనకు కూడా యూ ఎక్స్పీరియన్స్ దాట్. యూ ఫీల్ సఫకేటెడ్ కొంతమంది మధ్యలో. ఎందుకని? వాళ్ళు మామూలుగానే మాట్లాడుతున్నారే, వాళ్ళేం పైకి నేను నిన్ను హేట్ చేస్తున్నాను, నువ్వంటే నాకు జెలసీ అని చెప్పటం లేదు. కానీ యూ ఫీల్ సఫకేటెడ్. ఎందువల్ల అంటే జనరల్గా సైంటిఫిక్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే ఏదో సమ్ అదర్ రీజన్స్ తోటి హెల్త్ డిస్టర్బ్ అయి ఉండొచ్చు, అంతేకాని అది దిష్టి అని ఎట్లా తీసుకుంటాం అంటే అది మూఢనమ్మకం కింద అవ్వకూడదనే ఉద్దేశంతో రేషనల్ థింకర్స్ ఏం చెప్తారంటే నెగిటివిటీని నమ్ముతున్నారు కదా, నెగిటివిటీని ఎలా నమ్మినారో పాయిజన్ ఎలా నమ్ముతున్నారో ఇవి కూడా అంతే. కాకపోతే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తూ ఉండడం వల్ల లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. వేరే దాని కారణం వల్ల నాకు ఇలా ఉంది అని అనుకునే ప్రమాదాలు ఉంటాయి. అంటే మనలో ఉన్న ధైర్యం కోల్పోయి నా ఇల్ హెల్త్ కారణం ఇంకెవరో అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవేమీ లేదు అని తోసిపడేస్తారు కొంతమంది. పైకి లేదు ఉంది అని మూఢనమ్మకం కింద తీసుకోకపోయినా ఈ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఫైర్ దగ్గరికి వెళ్ళి చేయి పెడితే ఎలా కాలుతుందో, మరి మనకి వైరస్ మనం అనుభవించాం, మన టైంలో వచ్చింది కాబట్టి. మరి ఎవరికో ఏదో వస్తే వాళ్ళు అంత దూరంలో ఉంటే మనం ఎందుకు ఇక్కడ కట్టుకుంటున్నాం మాస్క్? వాళ్ళు దగ్గితే ఎందుకు భయపడుతున్నాం?
మరి గాలిలో అంత ఇది ఉన్నప్పుడు వైరస్ వాళ్ళు అలా దగ్గినా అది ఏదైనా వచ్చి ఒక క్రిమి నీ దగ్గరికి వస్తే నీకు లోపల అది ప్రవేశించి నష్టం చేస్తుంది అన్నప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళ మెంటల్ స్టేట్లో నీ గురించి అనుకుంటున్న నెగిటివిటీ నీకు తగలదా? తగులుతుంది, కనపడదు. కాకపోతే స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు గ్రేట్ పీపుల్, సేక్రెడ్ పీపుల్, పీఠాధిపతులు, ఇవాల్వ్డ్ సోల్స్, దే నో హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళు వేలాది మందితో తిరుగుతూ ఉండి వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా వాళ్ళ మంత్రంతో వాళ్ళ తంత్రంతో ఏదైతే వాళ్ళు ఉపాసన చేసుకుంటారో అది వాళ్ళకు ఒక ప్రొటెక్షన్. అమ్మవారి రక్షణ, శివుడి రక్షణ, విష్ణుమూర్తి రక్షణ అనేది వాళ్ళకి కలుగుతుంది. ఎవ్రీడే వాళ్ళు వాళ్ళ ఈవిల్ ఇదంతా తీసేసుకుంటారు, మళ్ళీ దాన్ని మంత్రంతో వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటూ ఉంటారు. సహజంగా మనం నార్మల్గా దిష్టి తీయాలంటే ఉప్పును వాడతాము, ఎండు మిరపకాయలు వాడతాం అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది భోగి పళ్ళకి దిష్టి తీసేటప్పుడు మటుకు అవేం వాడం. అవి వాడకుండా భగవంతుడు దీనికి మనం ఏం చేస్తామంటే బదరి అంటేనే అసలు విష్ణుమూర్తి ఇది కదా. రేగి పండు విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. విష్ణుమూర్తికి సింబాలిక్గా రేగి పండుని మనము దీనికి వాడతాం. సూర్యుడికి కూడా రేగిపండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రేగిపళ్ళతో పాటు ఇందులో చెరుకు కలుపుతుంటారు. చాలా చెరుకు అవన్నీ తర్వాత కలిసాయి. మామూలుగా అయితే దెబ్బ తగులుతాయి చిన్నపిల్లలకి ఆ చెరుకుగడ్డలు అవన్నీ. కానీ ఇప్పుడు చాలా మిక్స్ చేస్తున్నారు. అంటే ఎలా అయితే తలంబ్రాల్లో రకరకాల వస్తువులు వేసి పెళ్లిలో వాడుతున్నారో అసలు చెప్పింది ఏమిటి? పచ్చటి బియ్యం. కానీ ప్రాంతాలను బట్టి ఇప్పుడు చాలా మరమరాలు వాడటం కావచ్చు, రకరకాల పదార్థాలు ఉదయం వాడడం, వాళ్ళ కళ్ళల్లో అన్ని పడుతూ ఉండడం, ఇది కొంచెం వేలమ్మెర్రి ప్రతి దాంట్లో అవుతోంది. అంటే చాలా చంటి పిల్లలు కూడా పోస్తారు కాబట్టి అందుకనమ్మ చాలా ప్రమాదం. అసలు తల్లిలు ఇలా పట్టుకుంటారు పిల్లలకి పోస్తున్నప్పుడు కూడా. మెత్తటి తల ఇంకా అసలు ఇది కూడా గట్టిపడదు, అయిపోతుంటారు. ఒక చిన్న గింజ కంట్లో పడినా కొంచెం ఇక్కడ ఏమైనా ఇదైనా ఎంత దెబ్బ, అసలు ఇది కూడా మెత్తగా ఉంటుంది తల వాళ్ళకి. అందుకని ఇలా పట్టుకుని జాగ్రత్తగా పోస్తారు అంతే తప్ప అందులో ఏం వేస్తారంటే చిన్న రేగిపళ్ళు పండినవి, అది బరువు అవి కూడా ఎక్కువ ఉండవు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పోస్తుంటారు, అదొక సమస్య. అవును. అందుకని ఏంటంటే తెలిసిన వాళ్ళు తల్లులకైతే తెలుసు పిల్లలకి ఎట్లా ఇది చేయాలి అని. తెలియకుండా ఎవరైనా చేస్తే వాళ్ళకి మనం చెప్పాలి తప్ప. ఈ రేగిపళ్ళతో పాటు రాగి కాయిన్లు, అందులో కూడా ఇది రాగి వల్ల మనకు అది బాడీకి మనకు పట్టుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న చాలా నెగిటివ్ ఇది పోతుంది. రాగి మనకు బంగారంలో కూడా ఎలాయిగా దాన్ని వాడే నగలు చేస్తారు. ఒంటికి పట్టుకుని ఉండాలి ఆ రాగి, మనకు తగులుతూ ఉండాలి. ఈ మెటల్స్ అన్నీ కూడా అలాంటి ప్రాపర్టీస్ మనకు మేలు చేయాలంటే ఆ పంచలోహాలు, బంగారము, వెండి, దేనికి ఉండే ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి ఒంటికి మేలు చేసేవి. అందుకే భోజనం చేయడం కూడా వెండి పళ్ళెంలో తినమన్నారు. బంగారు పువ్వు ఉన్న వెండి పళ్ళెంలో భోజనం చేయమన్నారు మనకి కుదిరితే. భగవంతుడి నివేదన కూడా మనం అలాగే చేస్తాం, వెండి పాత్రల్లోనే చేస్తాం. బంగారు పువ్వు ఉంటే ఏంటంటే మనం వేడివేడి అన్నం ఏదైతే తింటున్నామో అరిటాకులో తిన్నప్పుడు ఎలా అయితే అందులో ఉన్న క్లోరోఫిల్ మనకు వస్తుందో వేడన్నం దాని మీద ఏంగానే ఆకులో ఉన్నది, అలాగే ఈ వెండి బంగారాల నుంచి కూడా ఒంటికి ఆరోగ్యం వస్తుంది వేడివేడి అన్నం అందులో భుజించడం వల్ల అని చెప్తారు. అలాగే ఇప్పుడు ఇందులో రాగి కాయిన్లు, అక్షింతలు, పూల రెక్కలు ఇవన్నీ వేస్తారు. చెరుకు అనేది వెయ్యాల్సిన ఇదని కాదు కొంతమంది, మరి ఎందుకంటే వాళ్ళ క్రాప్ బహుశా చెరుకు అనుకోండి. ఇప్పుడు రైతులకి క్రాప్ వచ్చే ఇది అనుకున్నాం, చెరుకు గడల రైతులు ఉండొచ్చు, వాళ్ళకి అది క్రాప్ బోళ్ళంత వచ్చింది, అవి కూడా వాళ్ళు దానికి వాడుకుందామని వేసుకునే అలవాటు ఏమైనా వచ్చిందేమో. బట్ నాకు అనిపిస్తుంది పాపం దెబ్బ తగులుతుంది కదా పిల్లలకి అని. ఆ చెరుకు ఎంత చిన్న ముక్కైనా ఇలా వేసినప్పుడు తల మీద అని కాన్షియస్ అవుతాం మేము. ఓకే. అందుకనే వేయము, మిగతావన్నీ వేస్తాం. ఓకే. అలాగా వాళ్ళకి దిష్టి తీసేసి వచ్చిన పేరెంటాలు కూడా అందరూ అక్షింతల రూపంలో అది వేసి తర్వాత వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడము, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం, పండు, పసుపు, కుంకుమ ఈ సంక్రాంతికి ముఖ్యంగా పంచుకోవాలంటారు. అదొక ఆనవాయితీ. అందుకని ఈ పేరెంటాల రూపంలో ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా బట్టలు అవన్నీ ఏం ముఖ్యం కాదు, తాంబూలం, పసుపు, కుంకుమ, పువ్వు, పండు. పిల్లలకి ఎన్ని సంవత్సరాల వరకు భోగి పళ్ళు పోయాలి అనేది ఒక సందేహం అండి. మామూలుగా కొంతమంది 8 సంవత్సరాలు అంటారు, కొంతమంది 12 ఏళ్ల వరకు పోయొచ్చు అంటారు. అసలు మామూలుగా శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడింది? చిన్న పిల్లల్లో పోస్తారండి 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, మ్యాక్స్ 10 ఏళ్ళు, అంతకంటే తర్వాత అక్కర్లేదు. ఒకవేళ ఇంత లోపల కొన్ని కమ్యూనిటీస్లో ఉపనయనం చేసే అలవాటు ఉంటుంది కాబట్టి అవన్నీ అయిన వాళ్ళకి చేయరు. మాక్సిమం 10 సంవత్సరాలు. ఇంతంత పెద్ద పిల్లలు అయిపోయిన వాళ్ళకి భోగిపళ్ళు పోయారు. జనరల్ గా చంటి పిల్లల నుంచి, చిన్న పిల్లల నుంచి, నెలల పిల్లల నుంచి మొదలుపెట్టి. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా వాళ్ళకి ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం, వాళ్ళకున్న నెగిటివిటీ పీడ తీసుకోవడం అనేది వాళ్ళకి తెలియదు కదండి. తల్లి
మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి మేలు, వాళ్ళకి ఏం జరగాలన్నా ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళకి వేరే విధంగా కానీ తల్లే కదా చూడాలి. కాబట్టి ఈ దిష్టి రూపంలో పీరియాడికల్గా వాళ్ళకి ఉన్న బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో, ఇల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా తల్లి తీసేసే పద్ధతి ఇది. తల్లితో పాటు వాళ్ళ మేలు కోరే చుట్టాలు, బంధువులందరూ ఉంటారు కదా, పండగకు వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలకి అలాగా ఆ విధంగా ఏదైనా మంత్రం చెప్పుకుంటూ వాళ్ళకి దీర్ఘ అదేమంటారు వీళ్ళని చిరంజీవానో, లేకపోతే 100 ఏళ్ళు చక్కగా వర్ధిల్లమనో, మంచి విద్యాభ్యాసాలు సరస్వతి కటాక్షం కలుగుతుందనో ఏదో ఆశీర్వదిస్తూ వాళ్ళు చక్కగా అక్షింతలు వేస్తారు. ఇంకా ఉషా గారు, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భోగి రోజు, అసలు భోగి అంటే భోగము, పొందటము, ఆస్వాదించటము, ఇవన్నీ చెప్తారు. తర్వాత భోగము అంటే పాము పడగ అని ఇలాంటి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి గోదా రంగనాథుల విషయం తీసుకుంటే ఈ 30 రోజుల ధనుర్మాస వ్రతం పూర్తయిన తర్వాత గోదాదేవి రంగనాథుణ్ణి పొందిన రోజు, కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణం జరిగిన రోజు భోగి అని అంటారు. అసలు ఆ పవిత్ర ఉత్సవం సంబంధించి ఆ పవిత్రమైన విషయం గురించి మాకు ఆధ్యాత్మిక రహస్యాలు తెలియజేయండి. ఇప్పుడు గోదాదేవి చరిత్ర చదువుతుంటే నిజంగా రంగనాథుని ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా విష్ణు చిత్తుల వారు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో, ఆయనకు పిల్లలు లేకపోతే భగవంతుడిని చాలా ప్రార్థిస్తూ ఆయన ఒక వంశాంకురాన్ని ఇమ్మని ప్రార్థించారు. ఆయనకి పాప దొరికిందని చెప్తారు. ఆయన కడుపున పుట్టిన పాప కాదు, దొరికింది. ఆయన పూ తోటలో అక్కడంతా కూడా ఇవి చేసి పూల మొక్కలు అవన్నీ వేసుకుని రంగనాథ భక్తుడు ఆయన చాలా. సో అందుకని విలుపుత్తూరులో ఉండేవారు. అక్కడ ఉండి ఆయన భగవంతుడు సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పాప దొరికింది. ఆ పాపని పెంచుకున్నారు. గోదా అని చెప్పేసి ఆమెకి పేరు పెట్టుకుని చక్కగా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా తండ్రి దీని దగ్గరే ఉండి లక్ష్మీదేవి అంశ, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. విష్ణుమూర్తి ఏ అవతారాలు ఎత్తితే ఆవిడ కూడా ఆ అవతారాలు ఆయనతో కూడా ఉండడానికి, విడిగా ఉండలేదు ఆవిడ కూడా ఉండడం కోసం అని చెప్పేసి ఆయనతో పాటుగా ఆవిడ కూడా అవతారం ఎత్తి రావడం అనేది ఎన్నో మనం కథల్లో పురాణాల్లో చూసాం. అలాగే ఆవిడ కూడా ఇక్కడ రంగనాథ స్వామి అవతారం తీసుకుని ఆయన గురించి విన్నది ముందు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, రంగనాథ స్వామినే పెళ్లి చేసుకుంటాను, ఆయనే నా భర్త అని చెప్పి. అలా ఎలాగ వీలవుతుంది, భగవంతుడిని పెళ్లి చేసుకోవడమే కాదు, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అలా చిన్నప్పటి నుంచి రంగనాథ స్వామి ధ్యాస తప్ప ఇంకా ఏమీ లేదు ఆవిడకి. అయితే ఈ వాళ్ళ నాన్నగారు గుళ్ళో ఇవి చేసినప్పుడు మాలలు అవన్నీ కట్టి తీసుకెళ్ళడము, రంగనాథ స్వామికి అలంకరణ చేయడానికి అమ్మాయి చక్కగా పూలమాలలు అవన్నీ కట్టి తీసుకుని వెళ్ళి అర్పించడము. ఒకసారి అందులో ఏదో ఆ పొరపాటున ఒక జుట్టు వెంట్రుక ఏదో వచ్చిందని, దానివల్ల అపరాధం అయిందని చెప్పేసి చాలా బాధపడి రంగనాథ స్వామికి వేయకుండా, అంటే ఆయన మళ్ళీ ఏదో మాయ చేసి, అంటే భక్తి ఇంటెన్షన్ ఏంటి అనేది ముఖ్యం కానీ ఏ మనసుతో చేశారనేది ముఖ్యం కానీ కావాలని చేశారా లేదా అని భక్తుడు రెస్పెక్ట్ కాపాడడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారు. భక్తుడికి చెడ్డ పేరు అసలు రానియరు నిజమైన భక్తులకి. అలా పరీక్షలు వచ్చినా కూడా భగవంతుడు వాటిని మనం దాటేటట్టుగా మనకు అనుగ్రహం ఇస్తారు. అట్లా అంతా అయ్యి ఈవిడేం చేసేవారు, ఊళ్ళో కూడా ఈ ధనుర్మాసం మొత్తం 30 రోజులు రంగనాథ స్వామి మీద పాసురాలు 30 పాసురాలు, ఒక్కొక్క 4 పద్యాలన్నమాట, అది తమిళ్లో ఉంటాయి. ఆ పాసురాలు ప్రతిరోజు అందరినీ ఒక్కొక్క ఫ్రెండ్ని లేపుతూ, చెలికత్తెలు అంటే తనతో పాటు ఆడుకునే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ గుడికి వెళ్తూ రంగనాథ స్వామిని కొలవాలి. ఇంకా పడుకున్నారేంటి, లేవండి, అలా బద్ధకంగా ఎందుకు పడుకుంటున్నారు, మనం ఇవాళ వెళ్ళాలి, రంగనాథ స్వామి వైభవం ఇది అది అని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా చెప్తూ, దాని వెనక ఇన్నర్ మీనింగ్ కనుక చూస్తే, పైకి చూస్తే కనుక ఇలా అలంకరిద్దాం, ఈ చీరలు కట్టుకుందాం, స్వామివారికి పూలు పెడదాం, ఇలా ఉంటుంది. ఆధ్యాత్మికంగా తమిళ్ తెలుసా 30 పాసురాలు అధ్యయనం చేసి తెలిసిన వాళ్ళ దగ్గర వింటే నిజంగా హయ్యెస్ట్ ఫిలాసఫీ. ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే జీవాత్మ పరమాత్మ, ఆ జీవాత్మ ఎప్పుడూ కూడా పరమాత్మతో ఏకం అవడానికి ఎంత రెస్ట్లెస్గా ఉంటుందో, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి ఈ ప్రపంచం కాదు నాకు కావాల్సింది, భగవంతుడిలో నేను ఐక్యం అవ్వాలి, అక్కడి నుంచి వచ్చాను మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, ఈ మధ్యలో ఉన్నదంతా ట్రాన్సాక్షన్స్, ఏదో ఉంటున్నాం కర్మలు చేస్తున్నాం కానీ ఇవన్నీ నాకు వద్దు, ఎక్కడి నుంచి వచ్చానో దాని దగ్గర నా పర్పస్ ఆఫ్ లైఫ్ మళ్ళీ అక్కడికి చేరుకోవడం, మళ్ళీ రాకుండా ఉండేందుకు నేను కృషి చేయాలి, మళ్ళీ రావడం కోసం కాదు ఈ జన్మ అని తెలుసుకోవడం వెనకున్న అర్థాలు డీపర్ మీనింగ్తో వెళ్తున్న వాళ్ళు చెప్తారు, పైపైకి చెప్పేది. అలా అద్భుతమైన 30 పాసురాలు. ఆ పాసురాలు ఆళ్వార్లు ఇంతమంది ఉన్నా కూడా గోదాదేవి ఒక్కతే ఆడావిడ అని చెప్పి చెప్తారు. అంత ఆధ్యాత్మిక శక్తి, అంత పరిపక్వత ఉన్న భక్తురాలు. అలాగా ఆ చేసి 30 రోజులు అయిపోయాక రంగనాథ స్వామి ఆవిడ్ని స్వీకరించారని,
ఆ మాల ఏదైతే ఆవిడ వేసుకుని వెళ్తుందో ఆ మాల ఆవిడకి ధరింప చేశారని, అలాగా అంటే తన ముందు ఏం చేసింది, ఆయనకు వేద్దామని అనుకున్న మాల కట్టి తీసుకొచ్చింది, పొరపాటున తనే వేసుకుంది. అది మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ ఆయనకి వేయడం జరిగింది, అందులో ఏదో జుట్టు కనపడింది, రకరకాల స్టోరీలు చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా చివరికి ఏంటంటే స్వామి యాక్సెప్ట్ చేసి ఆ మాలను ఆవిడకి ధరింపచేసి కళ్యాణం ఆ రోజు జరిగిందని. అందుకని అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు గోదా కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణం జరుపుకుంటారు. అది కూడా ఏం చెప్తారు, ఈ పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు వీళ్ళు ఎవరున్నారో వాళ్ళు గనక అందులో యాక్టివ్ పార్ట్ తీసుకుని భక్తిగా ఆ కళ్యాణాన్ని చూసి చేస్తే గనక అందులో యాక్టివ్ పార్ట్ తీసుకుని, అంటే ఆ సేవ, రంగనాథుడు గోదాదేవి సేవ చేసుకుని చేసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయనే నమ్మకం కూడా ఉంది. పెళ్లి కాని ఆడపిల్లల్ని ఆ ముందు ఇలాంటివన్నీ చేయడానికి వినియోగిస్తారు, ఆ రోజు అక్కడ ఉంచుతారు వాళ్ళని. అంటే ఇప్పుడు ఎలా అయితే పెళ్లిలో నల్ల పూసలు గుచ్చడానికి ఇలాంటి వాటికి పెళ్లి కాని ఆడపిల్లలు చేయిస్తారో, ఇది కూడా దానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ గోదా కళ్యాణంలో వాళ్ళ చేతి చేయిస్తారు. వాళ్ళకు కూడా తొందరలో కళ్యాణం అవుతుంది అని ఒక నమ్మకం. అట్లా భోగి రోజు గోదా కళ్యాణం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ చాలా చోట్ల నేను గోదా కళ్యాణం వెళ్ళి చూడడం జరిగింది. ఎంత వైనంగా విశేషంగా చేస్తారో చెప్పలేం. కన్నుల పండుగ వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆరాధన అయినా అసలు కన్నుల పండుగగా జరుగుతుంది. మనం వైకుంఠంలో ఉన్నామా, భూలోకంలో ఉన్నామా, ఇంత సాక్షాత్ కళ్ళ ముందు ఇంత అద్భుతమైన కళ్యాణం చూడడం అనిపిస్తుంది. అలా భోగి రోజు కళ్యాణం అనేది జరుపుకుంటారు. చాలా చక్కగా తెలియజేశారు. ఎందుకంటే పాసురాలు వింటే మీరు అన్నట్టు హయ్యెస్ట్ ఫిలాసఫీ, అందులో తెలియని ఆధ్యాత్మిక విషయాలు ఉండవు. మీరు అన్నట్టు చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పాసురాల గురించి. కానీ మొత్తం మీద గోదా కళ్యాణంతో ఆ భోగి సంబంధించిన విషయాలు చూసుకున్నాం, మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇకపోతే సంక్రాంతి మకర సంక్రమణం, అంటే సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో, మకర సంక్రమణంతో సంక్రాంతి మొదలవుతుంది. అసలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా సూర్యుడు రాశి మారటం గల అంతరార్థం ఏంటో చెప్పండి. అంటే సూర్యుడు మనకి భూమి ఇలా గమనం కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఒక చక్రం ఉన్న 7 గుర్రాలు ఉండి ఒకటే చక్రం ఉన్న రథం మీద సూర్యుడు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు కదా. దానివల్ల ఆ గమనం వల్ల పగలు రాత్రి అవుతుంది మనకి. కాబట్టి ఆ రథం మీద తిరగడం అనే కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక్కొక్క 12 రాశుల్లో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఒక్కొక్క నెల. మనకు ఓన్లీ మకర సంక్రమణం ఇప్పుడు అవుతుంది కాబట్టి మకర సంక్రాంతి ఒకటే తెలుసు. ప్రతి నెల ఒక సంక్రమణం, ఒక సంక్రాంతి ఉంటుంది. మీనాల్లో ప్రవేశించినప్పుడు మీనా సంక్రాంతి అని ఇలా అంటారు. ధను సంక్రాంతి, అన్ని ప్రతి నెల ఒక్కొక్కటి. మేషం నుంచి తీసుకొని మీనరాశి వరకు అన్ని సంక్రాంతి. మేష సంక్రమణం, వృషభ అలా అన్నమాట. ఆ నక్షత్రం ఏదైతే ఆ రాశి ఏదైతే ఉందో ఆ రాశికి సంక్రమణం జరుగుతుంది. అది ఏ నెల ఎప్పుడు వస్తుందని, సంక్రాంతికి మటుకు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దీనికి ఉండే ప్రాముఖ్యతను గ్రహించి అన్నిట్లోకి ఈ సంక్రాంతి ముఖ్యం. ఎలా అయితే ఏకాదశులు మొత్తంలో వైకుంఠ ఏకాదశి 23 చేయకపోయినా 20 ఈ ఒక్కటి చేసినా అంత ఫలితం వస్తుంది అంటారు. అలాగే ఇన్ని సంక్రాంతులు 12 సంక్రాంతులు వచ్చినా అన్నిట్లోకి ఈ మకర సంక్రాంతి అంత ముఖ్యం. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం అప్పుడు మొదలవుతుంది. సూర్యుడికి మనకి సూర్యోదయం, వెలుగు, క్రాంతి అది ఇప్పటి నుంచి వచ్చే సీజన్ అంతా. కాబట్టి 6 నెలలు మనకి దైవకాలం అంటారు. అందుకని దానికంత విశిష్టత వచ్చిందనమాట ఈ మకర సంక్రమణం. కానీ ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే అది మనకి పండగ రూపంలో ఎందుకు చేసుకుంటామంటే సూర్యారాధన ఇప్పటి నుంచి మొదలయ్యి పగళ్ళు పెరుగుతాయి. రైతులకు ఒక ఆశ ఏంటంటే ఇంద్రుణ్ణి కూడా చాలా బాగా కొలుస్తారు ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ పంట పొలాలన్నీ పండడానికి ఇన్నాళ్ళు సాయం చేసినందుకు ముందు కూడా ఇలాగే వర్షాలు టైంకి తెప్పించి వాళ్ళకి ఈ పంటలు వాళ్ళ కష్టం అంతా వృధా కాకుండా చేతికి అందాలి అనే ఉద్దేశంతో ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు. ఈ సంక్రాంతి టైంలో విష్ణుమూర్తిని, సూర్యుడిని బాగా ఆరాధన చేస్తారు. ఇది సంక్రాంతి. ఇంకోటి పెద్దల పండగ అంటాం సంక్రాంతికి. పితృదేవతల ఆరాధన చేస్తారు. అంటే ఏ ఆరాధన చేసినా కూడా అఖండ ఫలం ఉంటుంది అని, జపాలు అంటే ఎక్కువగా జపం చేసుకుంటే మంచిదని కూడా చెప్తుంటారు. అవును. పెద్దలదంటే మనం ముఖ్యంగా ఇంట్లో వేడుక ఏదున్నా
మంచి కవని చేయడం ఏదైనా ఇంట్లో పితృదేవతల్ని మనం కొలుచుకోవడం అనేది సాంప్రదాయం. అది మినిమం దట్ వీ కెన్ డూ. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి మనం ఇలా ఉన్నాము, ఈరోజు మనం ఈనాటి వరకు మనుగడ ఈ దేహం తీసుకుని వచ్చాము అంటే దాని వెనక మన పూర్వీకులు ఎంతమంది ఉన్నారో తలుచుకోవాల్సిన వాళ్ళు. ముత్తాతలు, తాతలు, అలా అలా 20 జనరేషన్స్, 10 జనరేషన్, అట్లీస్ట్ మన ముందున్న 3 జనరేషన్స్, మన పైన ఉన్న 3 జనరేషన్స్ అయినా మనకు గుర్తుంటే ముత్తాత, తాత, తర్వాత మన నాన్నగారు, ముగ్గురు, 3 జనరేషన్స్. ఇవి తలుచుకుంటూ ఏ మంచి రోజు, ఏ పుణ్యకార్యమైనా పెద్దల్ని ఇన్వైట్ చేసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ సీక్ చేయడం అనేది మనకు ఒక పద్ధతిగా వస్తుంది. అలాగే సంక్రాంతి రోజు కూడా ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, మన పెద్దలు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాల్లో ఎవరైనా కూడా సద్గతి కలగకుండా ఇంకెక్కడెక్కడైనా అలాగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళని స్వర్గానికి పంపించే దిశగా మన ప్రార్థనలు చేస్తూ వాళ్ళకి సద్గతి కలగాలని, వాళ్ళ బ్లెస్సింగ్స్ మన ఫ్యామిలీ మీద ఎప్పటికీ ఉండాలని. ఎందుకంటే పితృ రుణం కనుక మనం సరిగ్గా తీర్చుకోకపోతే, పితృ దోషాలు ఉంటే పెళ్ళిళ్ళు కావు, ప్రోజిని పిల్లలు ఉండరు ఇంట్లో. చాలామంది అలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళదేదో శాపం, పాపం వాళ్ళకి తర్పణాలు పెట్టకపోవడము. అంటే ఇప్పుడు ఒకటండి, మంచి ఎండలో ఎవరైనా మన ఇంటికి వచ్చారు, వచ్చి వాకిట్లో నిలబడి ఏదైనా పని మీద వచ్చారు, కనీసం మంచినీళ్ళు వాళ్ళు అడిగితే ఇవ్వడం రెండో పక్షం. కనీసం ఎండను పడొచ్చారు, కొంచెం దాహం ఏమైనా తీర్చుకుంటారా, మంచినీళ్ళు కావాలా అని అడగడం మన ధర్మం కదా. ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం సంవత్సరంకి ఒకసారి ఎందుకు పెడుతున్నాం, వాళ్ళకి అదొక రోజు. వాళ్ళకి నీళ్లు లేక గొంతు ఎండిపోయి తహతహలాడుతూ ఉంటారట వాళ్ళు, పితృదేవతలు దేహం లేకుండా. వాళ్ళకి ఈ కార్యక్రమాలు మనం చేసేటప్పుడు ఈ మంత్రోక్తంగా ఆ నీరు, భోజనం వాళ్ళకి అందేటట్టు చూస్తున్నాం బ్రాహ్మణ ద్వారా. కానీ చాలా మందికి తెలియకుండా పోతుంది, ఇప్పుడు తెలియట్లేదు. అందుకని ఆ నీరు లేకపోవడంలో వాళ్ళు పాపం దాహం కోసం ఇప్పుడు డిసప్పాయింట్ అవుతారా లేదా, శపిస్తారని కాదు, అయ్యో నాకు దాహం వేసింది, నా పిల్లవాడు నాకు నీళ్లు కూడా అందిలేదే, నాకు భోజనం కూడా పెట్టలేదే అని ఆత్మ ఎంత క్షోభిస్తుంది. కొంతమంది కంటిన్యూగా చెయ్యరు. అవును, ఒక సంవత్సరం చేస్తారు, ఇంకొక సంవత్సరం చెయ్యరు. కనీసం సంవత్సరంకి ఒక్కరోజు వాళ్ళని మనం తలుచుకుని, చాలా మీ వల్ల మేము ఇలా ఉన్నాం, మా మీద ఎప్పుడూ కూడా మీరు మంచి అనుగ్రహంతో ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి సంవత్సరంకి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది మన సాంప్రదాయం. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి రోజు కూడా మనం వాళ్ళకు ఉత్తమ గదులు కలిగిస్తూ పెద్దవాళ్ళని అందరినీ తలుచుకుని పురోహితుడిని పిలిచి మంత్రోక్తంగా కొంతమంది దీంతో తిలోదకాలు అవన్నీ వదిలి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, అది బ్రాహ్మడికి ఇస్తారు, దానం చేస్తారు. ఆ రోజు దానం చేసి బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇచ్చేవన్నీ పెద్దవాళ్ళని తలుచుకుంటూ చేసేవి చేస్తారు. అందుకని పితృదినంగా కూడా ఆ రోజు సంక్రాంతిని పెట్టుకుంటారు. నాకు అనిపిస్తుంది అందుకనే ఇంటి పెద్దలు కూడా పండగ వచ్చినప్పుడు సంక్రాంతికి అందరినీ చేరమనే కారణం కూడా, కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండటం వల్ల ఈ కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది, అందరికీ వస్తుంది బ్లెస్సింగ్. ఇంటి పెద్ద చక్కగా ఈ కార్యక్రమం ఆయన కర్తృత్వం తీసుకుని అందరి తరఫున చేస్తున్నారు. చేసినప్పుడు పిల్లా జల్లా ఎవరైతే ఉన్నారో, మనోళ్ళు, మనోరాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ చక్కగా అక్కడ చేరి అందరూ ఆ బ్లెస్సింగ్స్ని తీసుకుని ఎంజాయ్ చేసుకునే అవకాశము, అందరూ పైనుంచి వాళ్ళు కూడా తృప్తి చెందారు, నా వాళ్ళందరూ చక్కగా సమిష్టిగా కలిసి ఉన్నారు అనే సంతోషం. ఇక పంట చేతికి వచ్చే కాలం కాబట్టి ఎలాగో అందరినీ, కొత్త అల్లుళ్ళని పిలుచుకుంటారు, కుటుంబ సభ్యులని అందరినీ పిలుచుకుంటారు. సో చక్కగా పండగ జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పండగలో ఇంకొక ముఖ్య విషయం, సంక్రాంతికి ముగ్గులు వేయటం. ఒక వారం ముందు నుంచే మనకి సంక్రాంతి శోభ అంటే అసలు ముందు ముగ్గే. అసలు ముగ్గులు కూడా మామూలుగా చిన్న ఇప్పుడు వేరే పండుగలప్పుడు చిన్న ముగ్గులు చూస్తాం, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు, ఒక్కరికొకరు పోటీ పడి మరి ముగ్గులు పెట్టడం, ఆ ముగ్గుల నిండా చక్కటి రంగులు చక్కగా దాని నిండా అద్ది చాలా కళకళలాడుతూ ఉంటాయి అసలు. అలా ఎందుకండి కారణం, అసలు ఈ ముగ్గులకు సాంప్రదాయం అనేది కూడా ఎప్పటి నుంచి వచ్చింది? ఇది కూడా చాలా రోజుల నుంచి ఉంది. నాకు తెలిసి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది, ఒకసారి చదివాను, నాకు చాలా బాగా అనిపించింది. అది కథ కూడా ఉంది, కథ ఉంది దీనికి. చాలా మందికి తెలియదు ఈ కథ ఉందని. ఆ కథ చదివినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఆ కథ తలుచుకోవడం వల్ల అట్లీస్ట్ హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉండాలనేది పిల్లలకు కూడా తెలుస్తుందేమో. మనందరికీ పిల్లలే ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా ఇవాళ రేపు మనం ఒక్కొక్కసారి మనం అరిషడ్ వర్గాలకి లోన్ అయ్యి ఎలా మాట్లాడుతున్నాం, ఏం బిహేవ్ చేస్తున్నామో కూడా తెలియట్లా. అలాంటి వాళ్ళందరికీ ఒక చెక్ పెట్టడానికి ఇలాంటివి అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండాలేమో అనిపిస్తుంది. దీని పేరు ముగ్గును ఇంకో పేరు ఏమంటాం, రంగవల్లి అంటాం కదా. సో రంగవల్లి అనే పేరుకి ఉన్న అర్థం వచ్చేటట్టుగా ఒక అప్సరస ఉండేదిట. ఆవిడ పేరు ఆనందవల్లిక. ఆవిడ పేరు అసలు ఆనందవల్లిక చాలా అందంగా ఉండేదని,
ఆవిడ ఎంత అతిశయం అంటే తన అందం చూసి తనకి మిడిసిపాటు. అందుకని చెప్పి వీళ్ళు అక్కడి నుంచి అప్సరస్సులు గంధర్వులు వీళ్ళందరూ దేవకన్యలు భూలోకంకి వచ్చి విహారానికి వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే భూలోకంకి వస్తే వాళ్ళకి ఏంటంటే బహుశా ఇక్కడ ఏమైనా వాళ్ళకి అక్కడ లేని ఇంద్రలోకంలో లేనివి ఏమైనా ఇక్కడ ఉంటాయేమో మరి తెలీదు. భూలోకంకి వచ్చి వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. అలా వచ్చినప్పుడు ఒక ముని ఆశ్రమం కనిపించిందిట. ఆ ముని ఆశ్రమంలోకి చేరి అక్కడున్న ముని ఆశ్రమం అంటే ఎలా ఉంటుంది, మామూలుగా అన్ని పళ్ళ చెట్లు, పూల చెట్లు, తీగలు, లతలు, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు అక్కడే ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వాళ్ళకి హోమంకి కావాల్సిన పదార్థాలు అవన్నీ ఓవైపు అట్లా అన్నీ పెట్టుంటాయి. ఈ అమ్మాయి అప్సరస ఏం చేసింది, అతిశయంతో వెళ్ళి ఆ పూలన్నీ కోసేసి కింద వేసేసి తొక్కి వాటిని ఇష్టం వచ్చినట్టు ఇలా ఎగిరేసి అన్నీ చేసేసేయడం, చెట్ల మీద లేకుండా పళ్ళన్నీ కోసి పడేయడం, అట్లా అంతా నానా బీభత్సం చేస్తోంది. సరే ఆ గోలకి పాపం ధ్యానంలో ఉన్న ఒక ముని కుమారుడు బయటకు వచ్చి చూసి ఇదేమిటి ఇలాగే చేస్తోంది అని చెప్తే కూడా అమ్మాయి పట్టించుకోవట్లేదు అన్నా కూడా అలాగే చేస్తోంది అనమాట. కోపం వచ్చి ఇంతమందికి నువ్వు మా ధ్యానాన్ని నువ్వు ఇది చేస్తున్నావు, అతిశయం నీ అందం చూసి కదా నీ మిడిసిపాటు, నువ్వు కురూపిగా అయిపోవాలి నువ్వు చేస్తున్న ఈ పనులన్నిటికీ అని చెప్పి శాపం పెట్టారట. ఇప్పుడు రియలైజ్ అయిందిట, అయ్యో అని. అప్పుడు నీ పూర్వజన్మ నీకు తెలుసా, నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావని చూసి ఏం చూసి మిడిసిపడుతున్నావు, ఈ అందం ఏమిటి, స్కిన్ డీప్, బ్యూటీ స్కిన్ డీప్ అనుకుంటాం కదా. వయసులో 16 ఏళ్ల పిల్ల 20 ఏళ్ల పిల్ల ఉన్నట్టు 40 ఏళ్ల వాళ్ళు ఉంటారా, 60 ఏళ్ల వాళ్ళు ఉంటారా? ఈ శరీరం కాలంతో పాటు వెళ్ళిపోయేదే. ఈ శరీరం మీద అంత మమకారం ఏంటి కదా, ఆ మమకారంతో అతిశయంతో కదా నువ్వు చేస్తున్న ఈ పనులు అనే దీంతో బుద్ధి రావాలని చెప్పేసి ఆయన ఇలా శాపం పెట్టారు. అప్పుడు ఆ అమ్మాయికి చెప్పారు, నువ్వు చేసిన పూర్వజన్మ నీకు చెప్తాను విను, పూర్వజన్మలో నువ్వు ఒక కురూపివి అంతకుముందు. అప్పుడు కురూపితనం పోవాలని చెప్పి నువ్వు చాలా తపస్సు చేసి దేవుళ్ళని ప్రార్థించి అన్నీ చేస్తే దయతలిచి నువ్వు చేసిన పూజలకి నువ్వు పూలతో దేవుడికి అర్చించిన విధానం చూసి నీకు దయతలిచి వరం ఇచ్చి మళ్ళీ నేను అప్సరసలాగా అందమైన దానిగా పుట్టించడం జరిగింది. మరి నువ్వు అది తెలుసుకోకుండా ఈరోజు మళ్ళీ ఆ పూల్ని వీటన్నిటిని పాడు చేసి సృష్టిలో ఉన్న భగవంతుడి చేరాల్సిన పువ్వుల్ని నువ్వు ఇట్లా నలిపేసి పడేసి అవన్నీ చేస్తున్నావు. నిన్ను కూడా అందరూ అలాగే, నీ అందం కూడా ఇలాగే దేనికి ఉపయోగపడకుండా ఉండేటట్టుగా కురూపిగా అయిపోగాక అని చెప్పి శాపం పెట్టాను. మళ్ళీ ఆవిడ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఆవిడ ప్రార్థనల ద్వారా వీటిల ద్వారా మామూలు రూపం పొందినప్పుడు భగవంతుడు కనిపించినప్పుడు ఇంకొక కోరిక కూడా కోరిందిట ఆవిడ. ఏమనంటే, నన్ను జనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ముగ్గులు వేసి, అంటే తన పేరు అది కదా రంగవల్లిక అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి ఆనందవల్లిక అని, ముగ్గులు అంటే బాగా ఇష్టం, అందుకని ముగ్గులు వేసి ఎవరైతే అందులో ఈ పూలని చక్కగా వినియోగం చేసి శ్రద్ధగా ఆ పూలను భగవంతుడికి ఆ ముగ్గుల్లోనూ అలంకరించి చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలి, ఇల్లు పాడి పంటలతో అంతా ఉండాలి, వాళ్ళకంతా మేలు జరగాలనే వరం కూడా ఇమ్మని కోరుకుందిట. తథాస్తు అన్నాడు దేవుడు. అందుకని రంగవల్లి ఈ నెలంతా కూడా ఎప్పుడు మన ముగ్గులు ఈ ఉత్తరాయణం వచ్చి సెలబ్రేట్ చేసుకునే టైంలో ఈ రంగవల్లిలు పెట్టుకున్నప్పుడు ఆనందవల్లికని కూడా తలుచుకోవాలి. రంగవల్లి అంటే ఆవిడ, దాని వెనక మూలం ఎవరు, ఆనందవల్లిక. ఆవిడ మొదలుపెట్టిన పద్ధతి ఇది. ఆవిడ వల్ల ఆ పూలకి గౌరవం, ఆవిడని తలుచుకున్నందువల్ల తలుచుకున్న వాళ్ళకు కూడా మంచి మార్గం కలిగేటట్టు, అష్టైశ్వర్యాలు కలిగేటట్టు వచ్చిందని కథ. అప్పటి నుంచి ఏమిటంటే ఇంకొక శాస్త్రం ఏం చెప్తారు, పక్షులు బియ్యపిండి ముగ్గు వీటితో ఆహారంగా వచ్చి అవి తీసుకుని వెళ్తూ ఉంటాయని. మన సనాతన ధర్మంలో ఒకటి మనం ఏం నమ్ముతామంటే, మన మనుషులు ఒకళ్ళే కాదు, చరాచర జీవరాశి 84 లక్షల జీవరాశులన్నిటికీ కూడా మనం లివ్ అండ్ లెట్ లివ్, మనం బతుకుతూ వేరే వాటిని కూడా మనకి చేతనైన విధంగా బతకనివ్వాలి. అందుకని గింజలు వేయడం, నీళ్లు పెట్టడం, మనం ఈ దేనికైనా జంతువులకి వీటికి, అట్లాగే వీటికి కూడా ఈ ముగ్గు వేసినప్పుడు అవన్నీ కూడా వచ్చి అవి తింటాయని, ఆ తిన్నదాని వల్ల క్రిమికీటకాదులు వాటిని కూడా పోషిస్తున్నాయి. రెండోది లోపలికేం రావుట అవి దాటి క్రిములు అలాంటివన్నీ ఇంట్లోకి రావు. గడపకి పసుపు రాయటం ఇవన్నీ కూడా ఆ కారణాలు. అలా సాంప్రదాయాలు వచ్చాయి. ఆ సాంప్రదాయాలు సాధ్యమైనంత వరకు గడుపుతున్నారు, కానీ సిటీల్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకు కుదరక ఎంత వీలైతే అంత చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నాయి అలాంటి సాంప్రదాయమైన కుటుంబాలు. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు కనీసం ఒక 5% జనం అలా ఉండడం వల్ల మేబీ 95% జనంకి కూడా ఆ మేలు జరుగుతోందేమో. అలాగే ముగ్గుల తర్వాత గొబ్బెళ్ళు పెడతారు.
దాని మీద ఒక పువ్వు పెట్టి పసుపు కుంకుమతో కొంచెం ముగ్గులాగా వేసి ఆ గొబ్బిళ్ళు కూడా ఆవు పేడతో చేసినవి. అవి ఇక్కడ కూడా మళ్ళీ మనకి కృష్ణతత్వం కనబడుతుంది. ఆవు పేడ, అవును. అసలు గోతత్వం, కృష్ణుడు కృష్ణతత్వం. పేరే గోపాలుడు, గోవర్ధన్, అన్ని ఏది చెప్పుకున్నా కూడా కృష్ణుడు గురించి తలుచుకోగానే మనకి ఆవు సంతతి వీటి మీద ఎంత గోవర్ధన గిరిదారి ఎత్తడం, వాటిని రక్షించడానికి ఎన్ని విన్నాం కథలు. గోపాలుడు కదా ఆయన, అంటే గోవులందరినీ పాలించేవాడు. ఇలాగా ఆ సంతతికి చెందింది ఏదైనా సెలబ్రేషన్ కానీ ఇలాంటివన్నీ కృష్ణుడికి సంబంధించి ఆయన్ని కొలిచే అందరూ కూడా గోవుల్ని కూడా కొలుస్తారు, అంతే కదా. ఆయన క్రియేషన్లో ఉన్న ప్రతిదానికి అంత మర్యాద ఇవ్వడం, కొలవడం అనేది జరిగింది. ఆ రోజు కూడా ఈ ముగ్గులు పెట్టినప్పుడు ముగ్గుల్లో కృష్ణుడికి ఇష్టమైన ఆవులకి సంబంధించిన వస్తువులు అన్నీ వాడతాం. ఆవు పాలు మామూలుగా మనం ఈ పాయసంకి వీటన్నిటికీ వాడేందుకు అది వాడతాం. తర్వాత ఈ పేడతోనేమో గోమయం అలికి ముగ్గులు వేస్తాం కదా. దాంతో సైంటిఫిక్ రీజన్ ఏం చెప్పుకుంటాము, లోపలికి ఏమీ రాకుండా, మలినాలు క్రిములు అవన్నీ లోపలికి రాకుండా బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నది అది గోమయం అని చెప్పి తెలుసు, ప్రూవ్ అయింది సైంటిఫిక్గా కూడా. అందుకని అది వాడతారు. దాని మీద ముగ్గేస్తారు. ముగ్గు వేసి గొబ్బెమ్మల్ని పెట్టి దాని మీద ముగ్గులు కూడా మళ్ళీ వేసి పువ్వు పెడతారు, ఒక పువ్వు. అంటే ఈ పెళ్లి పిల్లలు బంతి పువ్వు దాని చుట్టూ కూడా తిరుగుతూ వాళ్ళు మాకు ఇది అది అని చెప్పి, అదే బహుశా ఇక్కడ బతుకమ్మ దీనికి కూడా కొంచెం తెలంగాణలో మనకు కనిపించే ఆచారం కూడా కాస్త తేడా దానికి దీనికి. కానీ ఇలాంటిదే ఈ పూలతో చేసుకుని మనకి హెల్త్ వెల్త్ అవన్నీ ఇచ్చేందుకు ప్రే చేసుకోవడం, నేచర్ని గౌరవించడం, గోవుల్ని గౌరవించడం, ఆ గొబ్బెమ్మలు పెట్టి దాని ద్వారా వచ్చే పిడకలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఫ్యూయల్గా వాడడం, ప్రసాదాలు చేయడానికి వీటన్నిటికీ వాడడం. అంటే ఇప్పుడు దసరా దీపావళి అప్పుడు కూడా ముగ్గులు వేస్తాం, కానీ గొబ్బెళ్ళు పెట్టడం అనేది మాత్రం ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సాంప్రదాయంలోనే ఉంది. సంక్రాంతికి అది దీనికే ఉంది. అలాగా ముగ్గులు వేసినప్పుడే పెడతారు ఇవి. పెద్ద పెద్ద ముగ్గులు వేయడం ఈ 30 రోజులు ఆనవాయితీ కదా మనకి. దానికి ఏం చెప్పారంటే పొద్దున్నే లేచి ఆ చలిలో బయట ఎక్స్పోజ్ అయ్యి నడుం వంచి అట్లా ముగ్గు వేసినందువల్ల ఆడవాళ్ళకి బాడీలో జరిగే న్యాచురల్ ఎక్సర్సైజ్ ఒకటే కాకుండా రీప్రొడక్టివ్ సిస్టమ్తో సహా అన్నీ కరెక్ట్గా ఉంటాయట. అసలు వడ్డాణాలు అవి పెట్టుకోవడం అన్నీ కూడా ఎందుకు చెప్పారు, అది శరీరానికి ఏ పార్ట్లో ఏ నగ ఉంటే దానివల్ల మేలు జరుగుతుంది అనే దాన్ని చెప్పారు. వెండి ఎక్కడ పెట్టుకోవాలి, బంగారం ఎక్కడ పెట్టుకోవాలి అని. ఆ నడుంకి గట్టిగా పట్టించడానికి, నడుము వంగిపోకుండా అన్ని ఆర్గన్స్ సరిగ్గా ఉండడానికి వడ్డాణం. మట్టెలకు కూడా అదే ఆ నర్వ్ ఏదైతే కనెక్టింగ్ నర్వ్ ఉందో మట్టె పెట్టుకునే వేలు నుంచి, అది పాజిటివ్గా కొన్ని రకాలైన ఎమోషన్స్ని రిలీజ్ చేస్తుందని. బాండ్ ఒకటి ఏదైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారో, పెళ్లి నుంచే కదా మనకు మట్టెలు వచ్చాయి, అది వరకు లేవు కదా. పెళ్లితో వచ్చేవి 3 మనకి, 2 మంగళసూత్రము మట్టెలు. అహంకారము అవి తగ్గుతాయి అని కూడా, అవి టోన్ డౌన్ అవుతాయి. రెండోది ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళ ఈవిడికి ఒక ప్రేమతో కూడిన, గౌరవంతో కూడిన శ్రద్ధ, ఒక బాండ్ డెవలప్ అవుతుందని చెప్తారు. ఎలా అయితే జీలకర్ర బెల్లం ఇక్కడ పెడితే ఇది యాక్టివేట్ అవుతుందో, ఓపెన్ అవుతుందో పెళ్లిలో, జీలకర్ర బెల్లం ముహూర్తంకి పెట్టిస్తారు కదా, అలాగే ఈ మట్టె పెట్టినందువల్ల ఆ నరం ఏదైతే హార్ట్కి కనెక్ట్ అయి ఉన్నదో అక్కడి నుంచి తనకు పాజిటివ్ ఎమోషన్స్, బాండ్, మన ఫ్యామిలీ, మన వ్యక్తి అనే ఒక ప్రేమ, ఆ ప్రేమ అనేది పెరుగుతుంది అని చెప్తారు. ఎప్పటి వరకు ఉంటుంది, పెళ్లి నుంచి హస్బెండ్ పార్ట్ అయ్యే వరకే ఉంటుంది. మంగళసూత్రం మట్టెలు ఆయన వెళ్ళిపోయాక తీసేస్తారు, మిగతా అన్నీ ఉంటాయి, ఆ 2 తీసేస్తారు. అంటే మన పెద్దవాళ్ళు ఏ సాంప్రదాయం పెట్టినా కూడా వాటి వెనకాల ఈ ఆరోగ్య రహస్యాలే ఈముడున్నాయి. అవును. సో ఇక్కడ మనం ఈ సంక్రాంతి పండుగలో కూడా అవే చూస్తున్నాము. ఇక గొబ్బిళ్ళు అయిన తర్వాత చాలా మంది బొమ్మల కొలువు కూడా సంక్రాంతికి చేయడం మనం చూస్తాము. అంటే ఇక్కడ సాంప్రదాయంలో చూసుకుంటే తెలంగాణ సాంప్రదాయంలో ఎక్కువగా దసరాకి పెడుతుంటారు, కానీ ఆంధ్ర వైపుకు వెళ్ళినప్పుడు కొంచెం ఉత్తరాంధ్ర అటువైపు ఎక్కువగా బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతూ ఉంటారు. ఎట్లా చేసుకోవాలండి ఈ సాంప్రదాయం, ఎప్పటి నుంచి వచ్చింది? ఈ బొమ్మల సాంప్రదాయం కూడా చాలా రోజుల నుంచి వచ్చింది. దీని వెనక ఆలోచిస్తే కారణం ఏమనిపిస్తుందంటే, భగవంతుడి చేతిలో మనందరం బొమ్మలమే కదా, బొమ్మ చేసి ప్రాణం పోసి ఆయన ఆడిస్తున్నాడు అంటారు. ఘంటసాలది అద్భుతమైన పాట కూడా ఉంది దాని మీద, బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుక అని. పాత చాలా పాపులర్. అంటే ఏంటంటే సృష్టి చేయడం, దాన్ని కొన్ని రోజులు చూడడం, అది బాగాలేదనుకుంటే మొత్తం ప్రళయం రూపంలో దాన్ని తిరోధానం మళ్ళీ తీసేసుకోవడం, మళ్ళీ ఫ్రెష్గా సృష్టి చేయడం. ఇది భగవంతుడి లీల సృష్టి క్రమంలో.
అలా చేస్తూ పోయినప్పుడు బొమ్మల్ని కూడా మన మనుషుల్ని, జంతువుల్ని, తర్వాత పక్షుల్ని 84 లక్షల జీవరాశుల్ని సృష్టించారు భగవంతుడు. ఇన్ని రకాలు ఉన్నాయి. మనమే కాదు, మనుషులోటే కాదు కదా. ఈ బొమ్మల కొలువు పెట్టుకోవడం వెనక అంతరార్థం ఏంటంటే 9 మెట్లు పెడతారు. అది కంపల్సరీ, అది శాస్త్రం. 9 మెట్లు పెట్టి వినాయకుడితో మొదలుపెట్టి 9 అంతస్తుల మీద ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త బొమ్మ కొని సంవత్సరంకి కొత్త బొమ్మ యాడ్ చేయాలి. పాతవి పెట్టుకున్న ఒక కొత్త బొమ్మ. అదేంటంటే పూజలాగా చేయాలి, వేడుకలాగా కాదు బొమ్మల కొలువు. ఈ 3 రోజులు నైవేద్యాలు పెడతారు, ధూపదీప నైవేద్యాలు. మధ్యలో ఒక భగవంతుడి విగ్రహాన్ని పెట్టి అన్నీ చేస్తారు వాళ్ళు. అందుకని వచ్చిన వాళ్ళు పేరెంట్ అది చేసినా కూడా పొద్దున సాయంత్రం దీపారాధన చేయడం, నైవేద్యం, పూజ, అష్టోత్తరం అదంతా చదివి కృష్ణుడిది, లక్ష్మీదేవిది, ఇవన్నీ కూడా వినాయకుడిది, ఇవన్నీ పూజ చేసుకుని పిల్లలు ఉంటే పిల్లల చేత ఆ బొమ్మ పెట్టించినప్పుడు వాళ్ళ చేత కూడా పూలు అవన్నీ వేయిస్తారు. వేయించి పూజ వాళ్ళ చేత చేయిస్తారు బొమ్మలు పెట్టినప్పుడు. బొమ్మలు వాళ్ళు కదా పెట్టుకున్నది. ఈ 9 కానీ మెట్లు మాత్రం కొంతమంది 9 మెట్లు పెట్టకుండా పెట్టరు. ఒక 5 మెట్లు, 3 మెట్లు అది అట్లా 9 పెడతారు తీర్చిదిద్దుతారు. అసలు కానీ శాస్త్రము. కానీ మీరు చెప్పినట్టు శాస్త్ర ప్రకారం 9 మెట్లు. 9 మెట్లు పెట్టాలి. ఇప్పుడు ఎలా అయ్యప్ప స్వామి దీనికి 18 మెట్లు అనేది ఉందో, ఇదంతా ఆధ్యాత్మికమైన లెక్కలు. నవరంధ్రాలు మనకి ఉండి మానవ దేహంలో మనకి 9 రకాల రంధ్రాలు. అన్ని రంధ్రాల నుంచి కూడా ప్రాణం వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు ఆ వీటిల నుంచే వెళ్ళిపోతుంది. ఉన్నప్పుడు కూడా ఈ 9 వీటిల ద్వారా ఉన్న వాటితో మనకి రకరకాల పనులు చేస్తూ ఉంటాం శరీర నిర్మాణంలో. ఆ 9 మెట్లు ఆధ్యాత్మిక సోపానంలో, పరమపద సోపానంలో కూడా ముఖ్యమైనవి. అది చెప్పడానికి అన్ని రకాల బొమ్మలు పెట్టి 9 రకాలు. ఇంకా దానికి యాడ్ చేయడం కోసం అని చెప్పేసి పార్కులు పెట్టేటప్పుడు కొంచెం ఏదైనా డెకరేటివ్గా పెట్టడం, పక్షుల్ని వాటిల్ని అందులో పెట్టడం, జంతువుల్ని అందులో పెట్టడం. ఇవాళ రేపు ఫ్యాన్సీగా ఏదో బార్బీ డాల్స్ ఇవన్నీ పెడుతున్నారు. బట్ శాస్త్రం ప్రకారం అయితే శివుడు పరివారం కంపల్సరీ పెట్టాలంటారు, వినాయకుడు కంపల్సరీ పెట్టాలి, సూర్యుడు, విష్ణుమూర్తి ఇలాంటివి రామ పరివారం. భగవంతుడి కథలకి సంబంధించిన బొమ్మలు ఏదైతే ఉన్నాయో అలా పెడతారు. అలా అందుకని ఏం చేస్తారు, క్రియేటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు బొమ్మల కొలువుకి. చాలామంది అద్భుతమైన నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అలా అద్భుతంగా 3 గదులు 4 గదులు బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళు. ఒక్కొక్క గదిలో ఒక కాన్సెప్ట్. ద్రౌపది వస్త్రాపహరణం ఓ దగ్గర, రాముడిది అక్కడ ఏదైనా శూర్పణఖ సీన్ కానీ లేకపోతే చాలా ఆసక్తిగా చేస్తారు. అసలు ఎంత బాగా లైట్లు కూడా పెట్టి ఆ రాక్షసి నోరు తెరిస్తే అందులోంచి కూడా ఎర్ర నాలిక కనపడేటట్టు చాలా అద్భుతమైన క్రియేటివిటీ అది. దానికోసం ఎంతో శ్రమపడి ఒక 4 రోజుల ముందు నుంచి ఐడియాలు వేసుకుని దాన్ని డిజైన్ చేసుకుని పెట్టడం అనేది, ఇదంతా ఆడవాళ్ళలో ఉండే క్రియేటివిటీని కూడా బయటికి తీసుకొస్తుంది. రెండోది భగవంతుడు సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మనం గుర్తు చేసుకోవడం, ఆ సృష్టికి రెస్పెక్ట్ ఇవ్వడం. ఈ బొమ్మలు మనం చూస్తున్నవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ ఇదంతా కూడా ట్రాన్సియంటే. భగవంతుడు అందరికంటే సుప్రీం. ఈ బొమ్మ ఇవాళ వస్తుంది, రేపు బొమ్మలు పగిలిపోతాయి. కొన్ని మనం అయ్యో అనుకుంటాం ఇంట్లో కూడా, మళ్ళీ అందుకని ప్రతి సంవత్సరం కొత్త బొమ్మ. అంటే కొత్త సంవత్సరం మొదలైంది, కొత్త సృష్టి మొదలైంది అంటే అన్నీ కొత్తవి చేస్తున్నప్పుడు బొమ్మ కూడా కొత్తది. ఇక్కడ ఒక సామాజిక కోణం కూడా ఉంది, కళాకారులు కూడా బ్రతుకుతారు అందరూ. అదే కదా ఇప్పుడు చాలామంది అంటారు కామెంట్స్ చేయడానికి, కుంభమేళా ఉంది ఎందుకు, ఎంత డబ్బు దండగా అని. కానీ ఎన్ని లక్షల కోట్లు దాని మీద, ఎన్ని వందల కోట్లు వస్తున్నాయో గ్రహించారా? ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో గ్రహించారా? పూలు అమ్ముకోవడం, పళ్ళు అమ్ముకోవడం, వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టాటిస్టిక్స్ ఇవాళ వేశారు పేపర్లో. ఎంత అద్భుతమైన ఇండస్ట్రీ నడుస్తోంది ప్యారలల్గా అని, ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాము. అటు భగవంతుడిని తలుచుకోవడం అవుతోంది, నదికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అవుతోంది, స్నానాలు అవుతున్నాయి, మహాపురుషులందరినీ అక్కడ దర్శించుకోవడం అవుతోంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతోంది, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, వీళ్ళందరూ బతకడానికి ఒక ఆధారం చూపిస్తున్నాం. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒక విషయంలో. అలాగే బొమ్మలు కూడా మనం చూసి ఒకటి పడిపోయింది ఏదైనా, అయ్యో విరిగిపోయింది, అంతే కదా, మనమైనా అంతేగా. 3 రోజులు ముచ్చట, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అని ఒక నిమిషం స్ఫురణకి రావాలి. మనం ఎప్పుడు ఉండిపోతాం పీఠం వేసుకుని అని అనుకోకూడదు కదా, తెలియాలి. అంటే వేదాంతాన్ని ఇలా ప్రతి దాని ద్వారా నేర్పిస్తున్నారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో గాలిపటాలు ఎగరేయటం అనేది ఆనవాయితీగా మారింది. ఎక్కువగా మనం తెలంగాణలో చూస్తుంటాము గాలిపటాలు ఎగరవేయటం. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎగరవేస్తారు ఆ రోజు. తర్వాత నువ్వులతో చేసిన పదార్థాలని కూడా ఎక్కువగా ఇష్టపడి తింటూ ఇలా ఎంజాయ్ చేయడం పిల్లలందరూ మనం చూస్తుంటాం. ఏంటండి అసలు ఈ గాలిపటాలు ఎగరేయటానికి సంక్రాంతికి ఉన్న సంబంధం ఏంటి? దీంట్లో 3-4 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి, మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు ఉత్తరాయణం వచ్చాక
ఆ శరీరానికి కావలసిన వేడిమి, ఇన్నాళ్ళ నుంచి ఉన్న చల్లతనం ఏదైతే ఉందో అది చాలా అవసరం శరీరంకి. ఎంతసేపు మన న్యాచురల్, ఇప్పుడు అదివరకు రోజుల్లో వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకని? ఎక్స్పోజ్ అవ్వట్లేదు డైరెక్ట్ సన్షైన్కి. మనం లేస్తున్నారు, తయారవుతున్నారు, ఆటోలో బస్సులో ఎక్కి స్కూళ్ళకి వెళ్తున్నారు పిల్లలు, సాయంత్రం ఆడతారు, లేకపోతే లేదు, అప్పటికి ఆ సన్షైన్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి సూర్యోదయాన్ని ఎంతమంది చూస్తున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కరెక్ట్. అందుకని ఎవరి పరిధిలో వాళ్ళకి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ రోజు నుంచి మొదలయ్యే ఉత్తరాయణంలో ఉండే వేడిమి, సూర్యరశ్మి మాక్సిమం తీసుకునేటట్టుగా రకరకాలు పెట్టారు. ఇంకోటి, ఆకాశంలో గాలి కూడా మారుతుంది, పగలు పెద్దదవడం, రాత్రి. దీని వెనక నేను ఇంట్రెస్టింగ్, ఇది ఎక్కడ మొదలైంది అనేది కనుక నేను ఒకసారి ప్రయత్నించి చూసినప్పుడు, ఇంట్రెస్టింగ్లీ చైనాలో మొదలైందిట. అంటే అంతకుముందు మన దగ్గర ఉన్న రికార్డ్ అయిందో లేదో మనకు తెలియదు. చైనాలో కూడా చాలా సంవత్సరాల ముందర వాళ్ళు ఏం చేసేవాళ్ళట, యుద్ధాలు చేసి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి ఒక సాధనంగా పతంగిని వాడేవాళ్ళట, గాలిపటాన్ని. అది ఎగిరేసి అది ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఆ గాలి అక్కడుండే దీన్ని వాళ్ళు స్టడీ చేయడం, ఖగోళ శాస్త్రం ప్రకారం అదంతా గాలిలో నిలబడి ఉంటుంది, లేకపోతే గాలికి అగెయిన్స్ట్ అయితే పడిపోతూ ఉంటుంది గాలిపటం. అది చూసుకుంటే చైనాలో అసలు ముందు మొదలైందని చెప్తారు. తర్వాత అదొక వేడుకగా జరిగిందని, మన దగ్గర గుజరాత్లో మొదలైందని తెలుసు. ఆథెంటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది చాలా ఏళ్ల ముందు నుంచి కూడా. మీరన్నట్టుగా ఒకవేళ కృష్ణతత్వంతో మనకు సంక్రాంతి అనుకున్నా, గుజరాత్, ద్వారకా అదంతా మరి కృష్ణుడి ప్రదేశమేగా, అంతే కదా, అక్కడ కూడా అది కనెక్ట్ అయింది. గుజరాత్లో ముందు మొదలైందని విన్నాము. అక్కడ కుటుంబం అంతా కలిసి మామూలుగా ఇంటి మీద చేరి గాలిపటం ఎగరేయడం అనేది మొదలైంది. పిల్లలకు కూడా ఒక వేడుక, తల్లిదండ్రులు వీళ్ళు కూడా ఉండి వాళ్ళు పైకి అది ఎగురుతూ ఉంటే వాళ్ళు ఆనందించడం, లేకపోతే వేరే పతంగి వచ్చి దానికి గాలిపటం దీన్ని కొయ్యాలని చూసినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలని చూడడం, ఇంకా ఒకడికంటే ఒకటి ఇంకా పైకి ఎగిరేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అటు ఏం జరుగుతోంది, సూర్యరశ్మికి పగలంతా చేస్తారు కాబట్టి ఆ సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఇవి చేయడం వల్ల ఒంటికి మేలు జరుగుతుంది. తర్వాత ఒంటికి కావాల్సిన, బుర్రకు కావాల్సిన ఇది ఎనర్జెటిక్గా, యాక్టివ్గా బ్రెయిన్ వర్క్ చేస్తుందిట ఈ సూర్యరశ్మిలో ఉండడం వల్ల. అదొక మేలు. కుటుంబం అంతా కలిసి ఒక ఆట ఆడుకున్నట్టు కదా, ఒక బాండ్, ఒక మ్యూచువల్, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉండేటట్టు ఒక అవకాశం. ఇది కుటుంబం వరకు. ఈ గుజరాత్లో అక్కడంతా చేసినప్పుడు ముందు కుటుంబాల దగ్గర మొదలయ్యి తర్వాత సమాజం వరకు వెళ్ళేవి. అందరూ చేరి ఒక దగ్గర, ఎక్కడ ఎక్కువ స్థలం ఉందో అక్కడ అందరూ పోటీలు పెట్టుకుని పతంగులు ఎగిరేయడం, గాలిపటాలు ఎవరిది పైకి వెళ్తుంది అంటే ఏమవుతుంది, అక్కడ అందరూ కలిసి సామూహికంగా జరుపుకునే ఒక వేడుకలాగా ఆనందం, ఉత్సాహం, ఒకళ్ళతో వాళ్ళు కలుసుకుంటూ ఎప్పుడు ఎవరి పనులు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. పండగ సందర్భంగా అట్లీస్ట్ ఒకసారి కలిసి ఎలా ఉన్నారు ఏంటి అని కుటుంబంతో పాటుగా సమాజంలో ఉండే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరినీ కలిసి జరుపుకునే పండగ వచ్చింది అని చెప్తారు ఈ గాలిపటంలో. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నాకు తోచిన ఇది చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిదానికి దేవుడికి మనం చేస్తున్న పండగలు అన్నిటి వెనక ఆధ్యాత్మికమైన కోణం డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు గాలిపటం దానంతట అది ఎగురుతుందా? లేదు. దానికి దారం కట్టి ఒకటి చేతిలో ఉండాలి. ఆధ్యాత్మిక కోణం చూస్తే మనందరం ఎవరి చేతిలో మనం దారం పెట్టాం? భగవంతుడు, నేచర్ కదా, ఆయన ఆడించినట్టు ఆడుతున్నాం. ఆయన ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాం. ఆయన పైకి తీసుకెళ్ళి నీకు ఇంత పేరు వస్తుంది, నువ్వు పైకి ఎదిగావు, నువ్వు బాగా అంటే పైకి ఎక్కి పేరు తెచ్చుకుంటున్నావు. ఇది నీ టైం కాదు, నువ్వు చేసిన పనులు బాగాలేవు, నువ్వు హీనస్థితికి దిగజారిపో అంటే దిగజారిపోతున్నావు. మన చేతిలో ఏం లేదు, గొప్ప మనం క్రెడిట్ మనం తీసుకుంటున్నాం. పరిస్థితులకు తగినట్టుగా జస్ట్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఆయన చేతిలో ఉంటూ ఆయన నడిపించినట్టు నడుస్తున్నాం. కాబట్టి మూల కంట్రోల్, రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? భగవంతుడి చేతిలో. అదొకటి తడుతుంది మనకి. ఓకే, చాలా చక్కగా చెప్పారు. రెండోది, అది కట్ చేసామనుకోండి, ఇప్పుడు పతంగ ఒకదానికోటి గాలిపటము కట్ చేసినప్పుడు అంటే ఛాలెంజెస్ చూడండి, ఒకసారి అలా ఆలోచించండి, పిల్లలకు కూడా అలా చెప్పండి. మన శక్తియుక్తులు ఎంతున్నా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా సమాజంలో ఒక్కొక్కసారి మనకి విక్టరీ రాదు. పక్కన నుంచి థ్రెట్స్ బోల్డ్ రకాలుగా మనకి వస్తాయి, ఛాలెంజెస్. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం, కృష్ణుడు అంతటి వాడు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు దొరకకుండా, 100 తప్పులు తను చేసే వరకు తనకి ఛాన్స్ ఇచ్చి. మన టైం కాదనుకున్నప్పుడు తల ఒగ్గి పక్కకి వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు మనమే విన్నర్స్ ఉండం. లాస్ని ఎలా మనం తీసుకోవాలో కూడా అలవాటు అవ్వాలి ప్రతి ఆటలో. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అంటారు సత్యసాయి బాబా. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అన్నప్పుడు ప్లేయర్ ఎప్పుడు తనకి ఒక డిసైడ్ చేసుకునే పవర్ ఉండదు.
విక్టరీ ఎప్పుడు తనకే వస్తుందా? రాదు. బట్ హీ హ్యాస్ టు ప్లే. ఎస్. ఏ ఆట అయినా కూడా ఆడుతూ పోవాలి. ఆడడం నీ డ్యూటీ. గెలుపోవటములు దైవాధీనాలు. ఇది గనక తెలిసి మనం జీవితంలో ముందుకెళ్తున్నాం అనుకోండి, పిల్లలకు కూడా ఎంత సెల్ఫ్ వర్త్, కాన్ఫిడెన్స్ ఎంత పెరుగుతాయో తెలుసా. ఇట్స్ ఓకే, ఇవాళ మనం గెలవలేదు, ఓకే వాట్ ఇఫ్ నెక్స్ట్ మళ్ళీ మనం మంచి ఇది వస్తుంది మనకి. ఇవాళ వాడు గెలిచండి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి పతంగి మనకి గాలిపటం మనని కట్ చేయడానికి వస్తుంది, వాళ్ళు వెంటనే అరుచుకుంటూ పిల్లలందరూ దాన్ని పక్కకు తీసుకెళ్ళి అట్నుంచి తప్పించుకోవడానికి, కిందకి తేవడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? అంటే తెలియకుండానే మనం ఈ క్రీడ ద్వారా పిల్లలకి సెల్ఫ్ కంట్రోల్ మెకానిజము, తర్వాత వాళ్ళని వాళ్ళు రక్షించుకునే మెకానిజం అలవాటు చేస్తున్నామా? ప్రతి ఆట, వైకుంఠపాళ్ళ ఆట తీసుకున్నా అంతేగా. ప్రతి ఆటలో ఒక ఆధ్యాత్మికమైన టీచింగ్ ఉంది. మన పాత కాలం ఆటల్లో, బుర్ర పెట్టి ఆడే ఆటల్లో ఎత్తుకి పై ఎత్తులు ఎలా వేయాలి, చెస్, ఈ ఆటలన్నీ మనకు అప్రూవ్ చేసిన మంచి ఆటలు, మేధోమదనం చేసుకునే ఆటలు ఇవి. చెస్ ఆడుతున్నప్పుడు పక్కన వాళ్ళ మైండ్ గ్రహించి వాళ్ళు వేసే పావుకి మనం ఎలాంటి పావు మనం కదిపితే మనం గెలుస్తాం, వాళ్ళకంటే కొంచెం ఒక మెట్టు పైన. అలా ఈ ఆట ద్వారా కూడా జీవితంలో వచ్చే ఛాలెంజెస్ని, భగవంతుడి చేతిలోనే మనం ఒదిగి ఉన్నామని, మనకంత ఫ్రీడమ్ లేదని, మన ప్రయత్నం మనం చేయాలి, కౌశలంతో చేయాలి, రిజల్ట్ మన చేతిలో లేనప్పుడు వదిలేయాలి అనే పాఠం కనుక నేర్చుకుంటే, గాలిపటని చూసినప్పుడు చాలా అద్భుతమైన లెసన్ చెప్తోందేమో అని అనిపిస్తుంది నాకు. మేబీ ఎవరైనా చెప్పాలి, కాదు, చాలా అద్భుతంగా చెప్పారు. చెప్పాలి ఎవరైనా ఇది. అంటే ఆత్మ పరమాత్మ ఇలాంటి దీంట్లో తీసుకుంటే మనం కొంచెమైనా ముందుకెళ్ళి ఆలోచిస్తే మేబీ ఇది రెలవెంటా, ఇలా కూడా ఆలోచించచ్చేమో నాకు తోచింది. చెప్పాలి ఇంకెవరైనా కూడా బహుశా దీంట్లో నిజమే అలా ముందుకెళ్తూ ఉంటే రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఆధ్యాత్మికంగా ఇలా కూడా చూడొచ్చు గాలిపటం అనేది. ఇక సంక్రాంతి రోజు హరిదాస సంకీర్తనలు, తర్వాత గంగిరెద్దుల విన్యాసాలు, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. ఒక దైనందిన జీవితం విషయానికి వస్తే సంక్రాంతి రోజు అసలు ఎట్లాంటి సాంప్రదాయాల్ని, ఎట్లాంటి నియమాలు పాటించాలంటారు? ముఖ్యంగా సూర్య ఆరాధన చాలా విశిష్టమైంది. ఈరోజు సూర్య ఆరాధన ఎలా చేసుకోవాలి, ఎట్లాంటి నైవేద్యాలు చేయాలి, టోటల్గా మొత్తం ఒకసారి సంక్రాంతి పెద్దవాళ్ళ పండగ అనుకున్నాం కదా మనం. ముఖ్యంగా ఆ రోజు పొద్దున పెద్దలకి ఇవన్నీ పెట్టుకోవడం అనేది ఉంటుంది. పిల్లలకి తెలియదు అది, ఎందుకంటే ఇంటి పెద్ద పురోహితుడిని పిలిచి ఆ మంత్రాలు ఏవో చెప్పి నువ్వులు వదిలిపెట్టేసి వాళ్ళకి గుమ్మడికాయ, బట్టలు అవన్నీ ఏదో దానం చేసేసి పంపించేస్తారు. ఆ రోజు ముఖ్యంగా మనం పొంగళ్ళు చేసుకుంటాం, నైవేద్యాలకి చెప్పుకోవాలి. పొంగల్ తమిళనాడులో అయితే పండగ పేరే పొంగల్ అంటాం, మనం సంక్రాంతి అంటాము, వాళ్ళు పొంగల్ అంటారు. అలాగే ఒరిస్సా నుంచి వచ్చిందేమో ఈ సంక్రాంతి అనే పదం నాకు అని అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో కథ కూడా నేను ఒకటి విన్నాను. శంకరాసురుడు, కింకరాసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఉన్నారని, దేవి సంక్రాంతి అనే ఒక దేవత మూర్తి అవతారం ఎత్తి వాళ్ళనిద్దరిని అందరినీ బాధ పెడుతుంటే సంహరించారని, ఆ రోజు సంక్రాంతి అని, అప్పటి నుంచి దాని పేరు సంక్రాంతి అని, కింక్రాట్ అని, సంక్రాంతి అని ఇట్లాంటివి అక్కడ అంటారు. అది తర్వాత ఇటు వచ్చి సంక్రాంతి అని. క్రాంతి అంటే వెలుగు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగులో చెప్పుకునేటప్పుడు వెలుగు ఎక్కువయ్యే రోజులు ఉత్తరాయణం కాబట్టి సంక్రాంతి అని పేరు వచ్చిందని, ఇట్లా దాని వెనక బ్యాక్గ్రౌండ్. సరే, పొద్దున ఈ వేడుకలు అయిపోయాక పొంగల్ చేస్తారు. బియ్యము, తర్వాత బెల్లం, పాలు, వీటితో కలిపి పొంగలి తయారు చేసి, చక్కెర పొంగలి తీపి పదార్థం నివేదన చేస్తారు. సున్నుండలు, నువ్వులుండలు, తర్వాత పులిహార చేసినా అందులో నువ్వు పొడి వేయడం, ఇలాంటివన్నీ అలవాటు నైవేద్యాలకి. తర్వాత అరిసెలు ముఖ్యంగా చేస్తారు. అంటే ఏది చేసినా దాంట్లో ఏంటంటే నువ్వులు అద్దడం, నువ్వులు వెయ్యడం. ఈ అరిసెలు కూడా పెద్దవాళ్ళకి పెట్టుకుని ఇంపార్టెంట్ వీటప్పుడు ఎప్పుడు అరిసెలు వండుతారు, మీకు గుర్తు. పిండి వంటల్లో ముఖ్యంగా చేసేది అరిసెలు. ఆ అరిసెలు కూడా అందరూ కలిసి కూర్చొని డబ్బాలు అరిసెలు చేసి మొత్తం ఊరందరూ పంచుకోవడం, ఇంట్లో అంటే ఒకరింట్లోకి పంచుకోవడం. కరెక్ట్. అంటే ఒకళ్ళకొళ్ళు షేర్ చేసుకోవడం అనే భావన, కలెక్టివ్గా ఒక పని చేయడం అనే భావన ఇంతమందికి చేయాలి కదా. మరి అందరూ తలా చేయి వేసుకుని ఆ అరిసెలు వండుకోవడం, ఒకళ్ళకొళ్ళు ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా అరిసెలు ముఖ్యంగా చేస్తారు పెద్ద పండక్కి. సున్నుండలు, తర్వాత నువ్వులు సంబంధమైనవన్నీ, ఇంకా లడ్డూలు, మిగతా అన్నీ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది. సాయంత్రం బొమ్మల కొలువు ఈ 3 రోజులు పెడతారు. ముఖ్యంగా సంక్రాంతి రోజు అందరినీ పిలిచి పేరెంటం చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బొమ్మలు చూసి తాంబూలం తీసుకుని వెళ్ళడము. ఇంతవరకు సంక్రాంతి వేడుక పూర్తవుతుంది. 2వ రోజు. ఉషా గారు, సంక్రాంతి గురించి, ఆ ఆధ్యాత్మిక
అంటే ఆ ఆధ్యాత్మిక కోణంలో మీరు చెప్పింది ఉంది చూసారా, నిజంగా అద్భుతం అండి. ఇకపోతే కనుమ గురించి, కనుమ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? పశువుల పూజ చేస్తుంటారు. అలాగే ముగ్గుల విషయంలో వచ్చేసరికి కూడా రథం ముగ్గులు పెట్టడం, ముగ్గుల్లో కూడా మార్పు చూస్తాం మనం, అన్ని రథాలే కనిపిస్తాయి. కారణం ఏంటి? అలాగే దైనందినంగా ఆ రోజు ఎట్లాంటి సాంప్రదాయాలు పాటించాలి? కనుమ రోజు ఇది పశువుల పండుగ అని మీరు అన్నట్టుగానే దీని వెనక కూడా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా కనిపిస్తుంది. రైతులకి మన ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ముందు నుంచి పండగలన్నీ వచ్చినవి రైతుల పండగలాగా కదా. రైతులకి సంవత్సర కాలం అంతా కూడా సాయం చేసిన పశువుల్ని ఆ రోజు వాళ్ళు ఎంత బాగా సత్కరించుకుంటారంటే థ్యాంక్స్ గివింగ్ లాగా చర్యల్లో చూపిస్తారు. మాటలు వాటికి తెలియదుగా కదా. అవును. ఆ కొట్టము అంటే ఇది ఎక్కడైతే పశువులు ఉండే ప్లేస్ ఉంటుందో శుభ్రం చేస్తారండి మొత్తం. చాలా చాలా శుభ్రం కడిగి చాలా బాగా శుభ్రం చేసి వీటికి కూడా స్నానం చేయించి బాగా దానికి గంధం బొట్టు అన్నీ పెట్టి మెడలో పూలమాలలు వేసి, కొంతమంది బట్టలు అవన్నీ కూడా వేగా చూసాను, దాని మీద ఇలా కప్పుతారు బట్టలు కప్పి కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ములు కాళ్ళ వీటికి వెండి నగలు కూడా చేయిస్తారు. డబ్బులున్న మోతుబరులు రెస్పెక్ట్. అంటే మనం డబ్బులు వచ్చినప్పుడు ఎలా నగలు కొనుక్కుంటున్నామో, నాకు ఇన్ని లక్షలు తెచ్చిపెట్టిన నా పశువులు, ఇవి నా కంపానియన్స్, నా టూల్స్ కదా, వాటికి ఇవాళ నేను రెస్ట్ ఇవ్వాలి, వాటికి గౌరవించుకోవాలి అనుకునే పండుగ. ఆ రోజు ఏం చేస్తే వాటికి ఇష్టమైన భోజనాలన్నీ తయారు చేసి పెడతారు. తర్వాత ఆ రోజు లీవ్ అంటే తనకి హాలిడే కాబట్టి బండి కూడా కట్టనివ్వరండి. అందుకని కనుమ రోజు ఎవరు కాకి కూడా కదలదు అని నానుడి అందుకొచ్చింది. ఎందుకు? ఒకప్పుడు మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? గుర్రపు బండీలు కానీ ఎద్దు బండీలు కానీ. మరి ఒక మూల పూజ చేసి దానికి ఆ రోజు రెస్ట్ అని, సంవత్సరం అంతా కష్టపడిందని దానికి భోజనం పెట్టి రెస్ట్ తీసుకోమన్నప్పుడు మళ్ళీ బండి కట్టి స్టేషన్లకి వీటికి బయలుదేరదీయడం అనేది చెయ్యరు. ఆ రోజంతా వాటికి రెస్ట్ ఇస్తారు. అందుకని ఎవరు ఎక్కడికి కదలరు. రెండోది నేను విన్నది ఇంకోటి ఏంటంటే, తమిళనాడులో కొంతమంది పండితులు చెప్పిన కారణం, తమిళనాడులో 4 రోజుల పండుగ చేసుకుంటారు. ముక్కనుమ అని 4వ రోజు చేస్తారు. ఆ రోజుట ఈ పండగలంటే మనం అన్ని వెజిటేరియన్ ఫుడ్డే వండుతాం కాబట్టి దేవుడి నివేదనకి వీటన్నిటికీ మాంసం వండుకోరు ఈ 3 రోజులు ఎవరు, వాళ్ళు కూడా. దానికి ప్రత్యామ్నాయంగానే కనుమ రోజు కూడా మనం గారెలు చేసుకుంటాం. అందులో ఉండే మాంసకృతులు ఈక్వలెంట్ టు నాన్ వెజ్, మినపప్పులో ఉండేది. అందుకనే మనం ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఆ వీటికి చేసేటప్పుడు కూడా గారెలు కంపల్సరీ వండుతాం. అందులో మీకు ఒంటికి కావాల్సిన మాంసకృతులు, శరీరం కావాల్సిన అన్నీ వస్తాయి. అందులో ఇంకా దోశ ఇడ్లీ లాగా బియ్యం అన్నీ ఏం కలపం కదా, అచ్చంగా బియ్యం మినపప్పుతో చేసిన పిండి వంట. ఆ గారెలు తినడము, తర్వాత ఈ అలసిపోయి ఉంటారు ఈ 3 రోజుల నుంచి అందరూ రావడము, పండగ వేడుకలు, ప్రయాణం. 3 రోజులు అయిపోయాక నాన్ వెజ్తో క్లోజ్ చేసుకుని, అంటే సెలబ్రేట్ చేసుకోవాలి, అందరు వచ్చారు పండగ అంటే నాన్ వెజ్ వండుకుని అప్పుడు వాళ్ళ తర్వాత బయలుదేరాలి. 3వ రోజే ఎలా వెళ్ళిపోతారు అనేది ఇంకొక జస్టిఫికేషన్. ఆ 4వ రోజు నాన్ వెజ్ వండి సెలబ్రేట్ చేసుకుని ఇది 3 రోజులు ఈ పండగ అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ వండుకుని ఆ రోజు తిని బయలుదేరుతారు అని. అందుకని 4 రోజుల పండగగా వాళ్ళు చేసుకుంటారు ముక్కనుమ అని. ఆ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు కనుమ రోజు అని అందుకే అంటారు. ఎవరు వెళ్ళరు ఎక్కడికి, అలసిపోయి ఉంటారు, అందరూ కలుస్తారు, ఈ వేడుక 3 రోజులు చేసుకుని తర్వాత వెళ్తారు. ముగ్గులు అనేది కూడా ఉత్తరాయణం వచ్చినప్పుడు సూర్యుడి గమనం ఎలా ఉందో దాన్ని రిప్లికేట్ చేసేందుకు ఆ ముగ్గు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక ఆయన నార్త్ వైపు ప్రయాణం. అయితే పండగ మొదలైనప్పుడేమో ఆ రథం తాడు ఇంట్లోకి వస్తున్నట్టు ముగ్గు. ఇదంతా అయిపోయి కనుమ అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడేమో ఆ రథం తాడు బయటికి వెళ్తున్నట్టు. రథాలు కూడా ఎంత పెద్ద పెద్ద రథాలు వేస్తారు, చాలా పెద్ద వేస్తారు. 1తో మొదలై 1, 2, 3, 4, 5 ఉన్న ప్లేస్ని బట్టి వేస్తారు. చూడటానికి కూడా కన్నుల పండుగ బాగుంటుంది. 4 గీతలు వేసి ఆ గీతలన్నీ ఇటు నుంచి ఇటు కలుపుకుంటూ మళ్ళీ అందులో చక్కగా పూలరెక్కలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి ఈ పండగ 3 రోజులు రంగులు వేయడం అనే తర్వాత వచ్చింది, కానీ ముఖ్యంగా పసుపు కుంకుమ వేయాలండి. అది మన శాస్త్రం ప్రకారం ఉన్నది. ముగ్గుల మధ్యలో, ఎందుకంటే ప్రతిదీ మనం దైవ సంబంధమైన పూజలాగా చేసుకుంటున్నాం కాబట్టి పసుపు కుంకాలు వచ్చిన వాళ్ళకి పంచుకుంటాం. ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేస్తాం. ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ వేస్తున్నారు, మిగతాదంతా కూడా రంగులతో. అవును, కానీ ఇది వెయ్యాలి, పసుపు కుంకుమ అనేది వెయ్యాలి. ముగ్గులో పూల రెక్కలు, పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తారు. ఇలాగా భోగి రోజు, అదే మన కనుమ రోజు పశువుల్ని
వాటిని అలంకరించి వాటికి సెలవు రోజు ఇవ్వడం, వాటిని ఆదరించి అన్నీ అలంకరణ చేయడం, శుభ్రం చేయడం, ఆ రోజు వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రయాణాలు ఎవరికి ఎక్కడికి కట్టరు, గారెలు తినాలి కంపల్సరీ, మినుము తినాలి. ఇది ఆ రోజు చేసుకోవాల్సిన మినుము. అంటే సున్నుండలు ఇలాంటివి కూడా కొంతమంది చేస్తారు. ఓన్లీ గారెలనే కాదు, మినప్పప్పుతో చేసిన పిండి వంటలు ఏమి ఉన్నాయో అవి చేసి నివేదన చేసుకుంటారు. అంటే సున్నుండలు, గారెలు, ఆవడలు. అది మామూలుగా చూస్తే హెల్త్ పరంగా ఒంట్లో ఉన్న ఈ చలి నుంచి తగ్గించడానికి వేడి పుట్టించేవే అన్నీ తింటున్నారు ఈ 3 రోజులు. నువ్వులు, బెల్లము, మినపప్పు. అంటే మళ్ళీ ఈ ఎండాకాలానికి అలవాటు చేయడం అంటే లోపల ఉన్న ఎక్స్ట్రా వాటర్ రిటెన్షన్ ఏదైతే ఉందో జలుబు తత్వం చేరేది అవన్నీ కూడా పోతాయి. అంటే లోపలికి తీసుకునే పదార్థాలు వేడి చేసేవై ఉండాలి. చలికాలంలో ఎక్కువగా మనం ఆహారం తీసుకోలేము, ఇంతకాలం సరిగ్గా తిని కూడా ఉండం కాబట్టి ఒక్కసారిగా కాస్త మళ్ళీ రిఫ్రెష్ అవ్వడం, లోపలంతా క్లీన్ చేసుకోవడం, డీటాక్స్ అని అవన్నీ మనం ఎలా చెప్పుకుంటున్నామో ఈ సీజన్ మారేటప్పుడు ఒంటిని కూడా దానికి సమాయుత్తం చేసేటట్టుగా మనం దానికి అలవాటు చేస్తాం తిండి ఈటింగ్ హ్యాబిట్స్లో. బాగా చెప్పారండి కర్మ గురించి. ఇకపోతే ఇప్పుడు సంక్రాంతి పండుగ దారి తప్పిందా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది సాంప్రదాయం, కానీ సాంప్రదాయానికి భిన్నంగా కోడి పందాలు, పేకాట, రకరకాల డ్యాన్సులు, అంటే చూడకూడనివి చాలా మనం చూస్తున్నాం. అసలు ఇప్పుడు ఇదే సంక్రాంతి అనేటట్టుగా తయారైంది పరిస్థితి. అసలు ఏమంటారు? కరెక్ట్ కాదని అనిపిస్తుంది, కానీ అంటే మిమ్మల్ని నన్ను అందరూ వాయిస్తారు. ఎందుకంటే ఎంజాయ్మెంట్కి రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ కొంత సంప్రదాయం, సంస్కృతి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు చాలా చోట్ల ఒకప్పుడు మీరు చూసుంటే 70s 80s మూవీస్ తీసిన వాటిల్లో పెళ్లి సీన్ చూపించగానే పక్కన ఒకళ్ళు చాపేసుకుని 10 మంది మగవాళ్ళు కూర్చొని పేకాడుకునే దృశ్యాలు పాపు రమణ, విశ్వనాథ్ సినిమాల దగ్గర నుంచి ఉండేవి అవన్నీ. అది సరదాగా చేసుకుంటారని. సరదా ఏమిటి, పెళ్లిలో ఇంత వచ్చి అందరినీ కలవడం, పెళ్లి చూడడం కదా కావాలి, అక్కడ పేకాట ఏమిటి ఉంటారు. మరి అంటే తాగుడికి అలవాటు పడినవాడు, ఆడడానికి అలవాటు పడినవాడు, ఈ టైప్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అలాంటి కంపెనీ కోసమే చూస్తూ ఉంటారు. కానీ అది సరదా అనేది వ్యసనంగా మారింది. ఇది 3 రోజులు వచ్చాయి పండగలు. అందరూ అత్తవారింటికో, బంధువుల ఇంటికో వెళ్తారు, అమ్మ వాళ్ళ ఇంటికో ఎక్కడో. బావగారులు, బావమరుదులు, మేనమావులు అందరూ చేరుతారు. ఒకళ్ళకి 10 మంది అలవాట్లు ఉన్న వాళ్ళు చేరేసరికి వాళ్ళ పాస్ట్ టైం అది. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు అది. ఇలాగే కోడి పందాలకు కూడా, అసలు కోడి పందాలు మామూలుగా చిన్న లెవెల్లో ఏదో ఉండి వాటికి కూడా పశువులు, పక్షులు వీటికి కూడా ఏదో పెట్టినట్టుగా స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు పశువులను ఎలా అయితే మనం కనుమ రోజు చేసుకుంటున్నామో, ఇంట్లో ఉన్న కోడిలు వీటన్నిటికి ఏది తొందరగా వెళ్తుంది, తొందరగా ఏదో చిన్నగా మొదలై ఉండొచ్చు. అది ఇప్పుడు ఎంత భయంకరమైన స్థితికి చేరిందంటే, పందాలు పెట్టుకుని దాని మీద కోట్లు బెట్టింగ్లు. ముఖ్యంగా రాజమండ్రి సైడ్ అటువైపు, అంత గుంటూరు, రాజమండ్రి అటువైపు వెళ్తే కోనసీమ అంతా కూడా బెట్టింగ్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలన్నీ చెప్పండి? అందుకని గవర్నమెంట్ కొంచెం వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఇలా కంట్రోల్ చేయడం. అంటే ప్రైవసీకి మనం ఇంక్లూడ్ అవ్వలేం, కానీ కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టాయి. ఇంతంత లిమిట్స్ దాటి ఎవరు బెట్టింగ్ ఇది చేయకూడదు అవన్నీ మన కోసమే. రూల్స్ అన్నీ ఉంటాయి, నిర్భయ చట్టాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఫాలో అయ్యేది ఎవరు? పైకి కనిపించేది 10 కోట్లే ఖర్చు పెట్టారు అని ఉంటుంది. 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం దీని మీద బెట్టింగ్లు జరుగుతాయని ఆథెంటిక్ న్యూస్, రిపోర్టెడ్ న్యూస్లు అలా చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ కోడిపందాలని కూడా వాళ్ళు జంతువుల్ని అడ్డం పెట్టుకుని, మరి నిజానికి జంతువుల్ని ప్రేమించే ఆర్గనైజేషన్స్, అమలా గారి బ్లూ క్రాస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మామూలుగా రోడ్డు మీద కుక్కలు వీటన్నిటికి ఇదైతేనే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు చెప్పండి? ఒక జంతువుని సర్కస్లోనే మనం రకరకాల ఫీట్లు చేయిస్తుంటే అవన్నీ బ్యాన్ చేశారు కదా. జంతువుని ఎక్స్ప్లాయిట్ చేయడం ఏంటి నీ సరదా కోసం? కోడికి కత్తి లాంటిది కడతారు, కత్తి పెట్టి. ఎంత డేంజరస్ అది. సరే ఏదో చిన్న దీనికని మరి ఎవరు మాట్లాడరే అంటే హిపోక్రసీ ఎందుకు అని. నిజంగా జనంకి చేటు చేసేదైతే మరి అంతవరకు వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు స్క్రీన్లలో చిన్నపిల్లలు ఆ నృత్యాలు, అవేం డాన్సులు, సాంప్రదాయమైన డాన్సులు, వేరే నాటకాలు, లేకపోతే పాత వీటిలో ఆర్ట్ ఫామ్స్ డెవలప్ చేసేవి అవి పెట్టుకోవచ్చుగా. ఈ రికార్డ్ డాన్సులు ఏంటని అందరు వస్తారా? ఎందుకు వద్దంటున్నాం? ఒక క్లోజ్డ్ డోర్లో క్లబ్లో జరిగితే అడల్ట్స్ ఒకళ్ళే వెళ్తారు, అలాంటి చీప్ టేస్ట్ ఉన్న వాళ్ళే వెళ్తారు కాబట్టి వాళ్ళ వరకే కన్ఫైన్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో చూపించినప్పుడు 3 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరూ చూస్తారా? వీళ్ళకి ఎలాంటి ఫీడ్ వెళ్తోంది? కళ్ళ ద్వారా, చెవుల ద్వారా వెళ్ళేది.
పిల్లలకి నువ్వు ఒకవైపు పూజా పునస్కారం పండగ మా మతం చాలా గొప్పది అని చెప్పుకుంటూ ఇంకోవైపు నువ్వు నేర్పించే వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? తప్పు కదా. ఎందుకు కంట్రోల్ చేయరు? పర్మిషన్ తీసుకుంటే అయిపోయిందా? చెప్పండి. నిజంగా ఇవన్నీ సామాజికంగా మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉన్న ప్రతి వాళ్ళు ఆలోచించి ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఇవి. గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుందంటే ఇలాంటి ఏమున్నా కూడా బేసిక్ స్వతంత్రంకి అడ్డం రావడానికి మీరెవరంటారు? పర్మిషన్ తీసుకున్నారు, ఓకే. దాని మీద మాకు జిఎస్టీలు వస్తున్నాయి, దీని మీద మాకు ఇవి వస్తున్నాయి, పోలీసులకి పక్క నుంచి ఇవి వస్తాయి. దే ఆర్ హ్యాపీ, గవర్నమెంట్ హ్యాపీ. ఊరికే మధ్య మధ్యలో ఎలా అయితే సిగరెట్ తాగకూడదు అన్నప్పుడు కింద స్టాట్యూటరీ వార్నింగ్ చిన్న ప్రింట్లో ఒక లైన్ వేస్తే బాధ్యత అయిపోయింది అనుకుంటున్నాము, ఇవి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాము. ఎక్కడో అక్కడ ఫర్మ్గా ఎవరైనా నిలబడి దీన్ని చేయాలండి చాలా. ఎందుకంటే నేను గమనించింది ప్రపంచం మొత్తాన్ని కనుక ఒక ట్రైన్ లాగా అనుకుంటే, మన కన్వీనియన్స్ కోసం జోగ్రాఫికల్ బార్డర్స్ పెట్టుకున్నాం, ఒక ట్రైన్ లాగా అనుకుంటే ఇంజిన్ భారతదేశం అని చెప్తారు. కల్చర్ వైజ్ తీసుకున్నా కూడా అందరూ మన్ని చూసి నేర్చుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనం అందరినీ చూసి నేర్చుకుని మనం అన్నీ వదిలేస్తున్నాం, వాళ్ళు మనమే నేర్చుకుంటున్నారు. మంచిదే, మంచి ఎక్కడుంటే అక్కడ నేర్చుకోవాలి. వేదం కూడా అదే చెప్తోంది. మరి మన మంచిని వదిలేసి చెడు ఎందుకు నేర్చుకుంటున్నాం? అది చెడు వాళ్ళు వదిలేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలకి టీవీలు చూడడం మానిపించడం, స్క్రీన్లు చూడడం మానిపించడం, పోర్న్ ఇవన్నీ అలౌ చేయకపోవడం, ఫుడ్ కూడా వాళ్ళకి ఈ కెమికల్ది వేరే ఫాస్ట్ ఫుడ్లు అవన్నీ ఇవ్వకపోవడం, ఇవన్నీ అవేర్నెస్ బయట బాగా వచ్చింది. వాళ్ళ దగ్గర స్టార్ట్ అయినవి వాళ్ళు వదిలేస్తున్నారు, మనం అంటించుకుంటున్నాం. ఎవరిది తప్పు కదా? ఎవరికి వాళ్ళకి నియంత్రణ సొంతగా ఉండడానికి ఒక వయసు రావాలండి. ఇప్పుడు ఇంట్లో నాకు తెలిసి చాలామంది యంగ్ పేరెంట్స్ ఉన్నారు నా దగ్గర కౌన్సిలింగ్కి దీనికి వచ్చేవాళ్ళు. వీళ్ళు కూడా అసలు ముందు వాళ్ళకి మంచి చెడు ఏదో తెలియదు కదా. పిల్లలకి ఏం చెప్తారు? న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, న్యూక్లియర్ ఇలా ఫ్యామిలీలు. వాళ్ళకే తెలియదు మంచి ఏంటి చెడు ఏంటని. ఎందుకు చేయకూడదు అంటే లాంగ్ రన్లో బిగ్గర్ పిక్చర్ చూసినప్పుడు దానివల్ల కాజ్ అండ్ ఎఫెక్ట్, కాన్సిక్వెన్స్ ఏంటి అని ఆలోచిస్తే ఎవరైనా పిల్లల్ని ప్రోత్సహిస్తారా ఇలాంటివి చూడడానికి? ఎందుకు చూస్తున్నాం? 9 ఏళ్ళ పిల్లాడు 6 నెలల పిల్లని ఇది చేశాడు, 3 ఏళ్ళ పిల్లాడు. ఏంటండి వాళ్ళ వయస్సు ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి? ఎందుకు అవుతుంది అలా? వాళ్ళకి దాన్ని అర్థం చేసుకొని చేసుకునే పరిపక్వత రాకముందర మనం ఇస్తున్న ఫీడ్ ఇన్పుట్స్ ఇలా ఉన్నప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? పిల్లలు కూడా తెలియదు. ఏది చెప్తారో అది ఆచరించడం కంటే కూడా ఏది చేస్తారో అది చూసి ఎక్కువగా ఆచరిస్తారు. టాక్ అంటారు. నువ్వు నడిచి చూపిస్తే నీ మార్గంలో వాళ్ళు నడుస్తారు. నీకే దాని మీద కన్విక్షన్ లేదు, నువ్వు ఏం నేర్పిస్తావు ఇంకా పిల్లలకి? మరి పెద్దవాళ్ళు ఏమైనా చెప్పినా కూడా మీ రోజుల్లో మాటలు చెప్పకండి అంటారు. ఏ రోజులైనా మంచివి పట్టుకోవడం, చెడ్డ వదిలేయడం, ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని ఎలా వాడుకోవాలో చూసుకోవడం, అది కదా వివేకం. పాతదంతా మంచి కాదు, పాతదంతా చెడ్డ కాదు. కానీ ఏది మనకు మంచిది ఉందో, మన క్యారెక్టర్కి కానీ మన ఎథిక్స్ అండ్ వాల్యూస్కి కానీ ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాయో వాటిని వదలకూడదు కదా ఎప్పటికీ. ఆ స్ఫురణ ఎవరు తీసుకురావాలి? ఇంటి పెద్ద మాట అందరూ వినాల్సిందేనండి. అది మటుకు ఖచ్చితంగా చెప్పాలి, ఎంత వయసైనా రాని. ఇప్పుడు మనకి పేరెంట్స్కి 40 ఏళ్ళు ఉండుండొచ్చు ఫాదర్కి, వాళ్ళ ఫాదర్కి ఒక 65-70 ఏళ్ళు ఉన్నాయని ఇంకా పెద్ద ఆయన ఉన్నారు అంటే కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పినవి తప్పనిసరిగా వినాలి. వాళ్ళు వింటేనే ఈ పిల్లలు వింటారు. వాళ్ళ పిల్లలు అన్నీ తీసుకోక్కర్లేదు. ఏది మనకి మంచిది? శ్రేయస్సు ప్రేయస్సు 2 ఉన్నాయి కదా. ఒట్టి ప్రేయస్సు వెనకే పరుగులు పెడుతుంటే శ్రేయస్సు ఏమైపోతుంది? ఓకే, చాలా బాగా చెప్పారండి. ఇకపోతే ఫైనల్గా ఇప్పుడు ఈ 3 రోజుల ఈ పండగ భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల పండుగను తీసుకుంటే మనకి కుటుంబ ప్రాధాన్యత కనిపిస్తుంది, సాంస్కృతిక ప్రాధాన్యత కనిపిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కనిపిస్తుంది. ఇక్కడ కుటుంబ ప్రాధాన్యత అందరూ కలిసిమెలిసి పండుగ చేసుకోవడం, చక్కగా ముగ్గులు, హరిదాసు కీర్తనలు, ఇవన్నీ కూడా మనకి సాంస్కృతిక ప్రాధాన్యతలో కనబడుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక పరంగా చెప్పాల్సిన పని లేదు, ప్రతి దాంట్లో కూడా అంతరార్థం ఆధ్యాత్మికతే. సో ఈ మొత్తం ఫైనల్గా మనం ఈ సంక్రాంతి పండుగ నుంచి తెలుసుకోవాల్సిందేంటి, తెలుసుకున్నదేంటి? ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని గ్రహించుకోవడం, దానికి తగినట్టుగా ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్గా మనకి మనం సమాయత్తం చేసుకోవడం. ఇప్పుడు వేడి ఉంది, వేడికి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దానికి తగిన కాటన్ బట్టలు వేసుకోవడం అని ఎలా న్యాచురల్గా చేస్తున్నామో, అలాగే ఫుడ్ ఏం తీసుకుంటే మనకి గట్ హెల్త్ బాగుంటుంది, మన జనరల్ హెల్త్ బాగుంటుంది, ఆ సీజన్ వారీగా వచ్చేది. అలాగే సంప్రదాయం ఫాలో అవుతున్నందువల్ల మనం ఎలా మన రూట్స్కి కనెక్ట్ అయి ఉంటాం. ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మన కల్చర్ అండ్ ట్రెడిషన్ ఎలా పాస్ ఆన్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఒక పండగ చేసుకుంటున్నప్పుడు. ఓన్లీ పండగ పిండి వంటల కోసం అనే కాకుండా దాని వెనక ఉన్న
ఫస్ట్ సెల్ఫ్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత సొసైటీ. ఈ మూడిటికి నేను చేస్తున్న ఒక పని వల్ల ఉపయోగం ఏమిటి అనుకుని తెలుసుకుని చేసినప్పుడు ఇంట్లో అందరికీ, సమాజంలో అందరికీ కూడా ఉపయోగం అవుతుంది. రెండోది, ఇండైరెక్ట్గా ఈ పండగ ఏం జరుపుకున్నా కూడా మనం మనతో పాటు ఇంకోళ్ళని కూడా బతికిస్తున్నాం, వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా బాగుపడేందుకు ఒక సోపానం క్రియేట్ చేస్తున్నాం. ఆ అవేర్నెస్తో కనుక చేసుకుని అన్నీ మనమే చేసుకునేటైతే ఇంకెందుకు ఇన్ని రకాల వృత్తులు అవిను. కొంతమంది అంటారు, ఇదేదో కొన్నది 20 రూపాయలు మనం చేసుకుంటే 5 రూపాయలకే అవుతుంది కదా, 10 రూపాయలకే అవుతుంది కదా అని. నిజమే, అది చేసుకుని బతికే వాళ్ళని కూడా నువ్వు 1 రూపాయి దాని మీద పెట్టినందువల్ల నష్టమేం లేదుగా, వాళ్ళు కూడా బతుకుతారు. నీ ఎంప్లాయర్ నీ ఉద్యోగం గురించి అలా అనుకుంటే ఆయన చేసుకోలేక నీకు ఒక 20,000 ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? మరి ప్రతి వాళ్ళకి ఇంకోళ్ళ అవసరం ఉంది కదా. మన పండగల్లో, మన సంస్కృతిలో ఏం కనిపిస్తుందంటే అందరినీ కలుపుకుంటూ పోయే తత్వం. కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ. ఒక పెళ్ళైనా కూడా అందరూ ఉండాలండి, గమనించారా? ఒక మంగలి, ఒక చాకలి, ఒక కుమ్మరివాడు, ప్రతి వాళ్ళది మన పండగలో పార్ట్ ఉంటుంది. అంటే ఆ వృత్తి వాళ్ళని కూడా మనం పోషిస్తున్నాం. నిజంగా ఒక రకంగా భారతీయ సంస్కృతిలో ఆ గొప్పతనం అదే. వాళ్ళ పార్ట్ ఉండాలి, వాళ్ళే చేయాలి. గాజులు వాళ్ళు ఇంటికి వచ్చి గాజులు వేయడం పెళ్ళంటే, మరి ఆ ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎన్ని లక్షల మంది ఉన్నారండి అలాగా కదా. అంటే సంప్రదాయం పేరు చెప్తూ సమాజంలో అందరూ బతికేందుకు విధంగా ఉండేటట్టు ఎంత గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశారు. కాబట్టి మన వరకే కాకుండా మరీ అతిశయంకి పోయి ఎక్కువ వేస్ట్ చేసి ఖర్చులు పెట్టుకోకుండా ఆడంబరానికి పోయి ఏది చేయాలో శాస్త్రపరంగా అది చేస్తూ, ముఖ్యంగా ప్రేమ, అనుబంధం ఇవన్నీ పెంచుకోవడానికి ఈ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోతున్నారు అందరూ. కానీ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత ఉండట్లేదు కదా. కనీసం ఇలాంటి పండగ రోజులు ఒక కుటుంబం అంతా దగ్గర చేరి, బాబాయిలు ఎవరు, పిన్నిలు ఎవరు, అత్తలు ఎవరు, అసలు వీళ్ళందరితో మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసుకుంటున్న మాటలు, మన నాన్నగారి గురించి మనకు తెలియని మాటలు మన అత్త చెప్తుంటే ఎంత పిల్లలకి ఎంత బాగుంటుందండి. అంటే నాన్నగారిని ఒక స్టేజ్ నుంచే చూస్తున్నారు వాళ్ళు. ఆ చిన్నప్పుడు అత్త, నాన్నగారు, బాబాయ్ కలిసి ఆడుకున్నప్పుడు వాళ్ళ సరదా సన్నివేశాలు, నాన్నగారు ఎలా చేసేవారు, అత్త ఏం చెప్పింది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి లైఫ్ లెసన్స్ అండి. అవన్నీ కూడా మనకి పండగ ఒక అవకాశం ఇస్తోంది కలిపి చేసుకోవడం వల్ల. నేర్చుకోవాలనుకునే వాడికి యూనివర్స్ ఇస్ ఏ యూనివర్సిటీ. ప్రతి దాని నుంచి, ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి కూడా లెర్నింగ్ పాసిబుల్ అని చెప్పడానికి ఈ పండగల్ని మనం ఒక కారణంగా తీసుకుంటే బాగుంటుంది. ఉషా గారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా చెప్పారు మీరు. ఆధ్యాత్మిక కోణం కావచ్చు, సామాజిక కోణం కావచ్చు, సంక్రాంతి గురించి. ఇక భోగభాగ్యాలు, అలాగే సంక్రాంతి శుభాలు మన తెలుగువారందరి మీద ఉండాలని మా సిగ్నేచర్ స్టూడియో తరపు నుంచి కోరుకుంటూ మరొక్కసారి మీకు ధన్యవాదాలండి. నమస్తే.